ఆదిత్య హృదయం చాలా విచిత్రమైనటువంటి స్తోత్రం. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఆదిత్య హృదయం రామాయణాంతర్గతం. రామాయణంలో స్తోత్రాలు లేవు, ఆ స్తోత్రములు ఉండవు. ఎందుచేత అంటే అసలు రామాయణమే ఒక పెద్ద స్తోత్రం. గాయత్రీ మహామంత్రానికి ఉండేటటువంటి 24,000 శ్లోకాలతో శ్రీమద్ రామాయణం వచ్చింది. అందుకని అదే ఒక సుదీర్ఘమైనటువంటి స్తోత్రం. మళ్ళీ ఆ స్తోత్రంలో అంతర్గతంగా మళ్ళీ స్తోత్రములు ఉండవలసినటువంటి అవసరాన్ని బహుశः వాల్మీకి మహర్షి అవసరం లేదనుకున్నారేమో. అందుచేత రామాయణాంతర్గతమైనటువంటి స్తోత్రములు తక్కువ, లేదా ఇంచుమించుగా లేవని చెప్పవచ్చు. కానీ ప్రత్యేకించి ఆదిత్య హృదయం యుద్ధకాండలో చెప్పబడింది. ఈ చెప్పబడినటువంటి ఆదిత్య హృదయం చాలా విశేషమైనటువంటి శక్తిని సంతరించుకున్నటువంటి స్తోత్రం. మనకి యుద్ధ భూమిలో పుట్టినటువంటివి 2 ఉన్నాయి. ఒకటి మహాభారతంలో భగవద్గీత పుట్టింది యుద్ధ భూమిలో, మళ్ళీ రామాయణంలో యుద్ధ భూమిలో పుట్టింది ఆదిత్య హృదయం. భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటైంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ఈ 3 ప్రస్థానత్రయం అంటారు. ఆ భగవద్గీతకి వ్యాఖ్యానాన్ని చదువుకుని భగవద్గీత వ్యాఖ్యానముల చేత జీవితాన్ని ఉద్ధరించుకున్నటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అది భగవద్గీత ప్రధానముగా జ్ఞానమును కల్పించేటటువంటి శాస్త్రం. కానీ ఆదిత్య హృదయం కూడా భగవద్గీతలాగే యుద్ధభూమిలో పుట్టింది. యుద్ధభూమిలో పుట్టినటువంటి ఆదిత్య హృదయం రామచంద్రమూర్తిని అడ్డుపెట్టి అగస్త్య మహర్షి ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేయబడినటువంటి ఆదిత్య హృదయం పరమ పవిత్రమై అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఎందుచేత అంత శక్తిని సంతరించుకున్నది అంటే, మనకి యజుర్వేదంలో రుద్రాధ్యాయం అని ఒకటి ఉంది. అసలు చంద్రశేఖర పరమాచార్యుల వారైతే ఆ యజుర్వేదానికి మేలిబంతి అని వర్ణించారు రుద్రాధ్యాయం. రుద్రాధ్యాయంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, నమకము చమకము అని. ఇప్పటిదాకా మీరు వినే ఉంటారు. ఇక్కడ కూర్చుని వేద పండితులు ఆ నమక చమకాలని ఇక్కడ పారాయణ చేశారు. చేసినప్పుడు పరమేశ్వరుని యొక్క స్తోత్రంలో ముందు చమక భాగం ఉంటుంది, ఆ తర్వాత నమక భాగం ఉంటుంది. అలాగే ఆదిత్య హృదయానికి కూడా వేదంలో ఉండేటటువంటి స్వరమునకు సంబంధించిన ప్రతిపత్తిని కల్పించడం కోసం, అటువంటి శబ్ద ప్రామాణ్యాన్ని తీసుకురావడం కోసం వాల్మీకి మహర్షి చేసినటువంటి గొప్ప ప్రయోగం. ఉన్నటువంటి ఆదిత్య హృదయంలో ఉత్తర భాగంలో కొంత భాగం నమకం కింద నడుస్తుంది. అందుకే నమ పూర్వాయ గిర ఏ పశ్చిమే గిర ఏ నమః అని నమకంతో వెడుతుంటుంది. ముందు భాగం చాలా గమ్మత్తుగా వెళుతుంది. ఆ వెళ్ళడంలో కేవలం 31 శ్లోకాలు రాశారు. అది కూడా అనుష్ఠుప్ ఛందస్సులోనే వెళ్ళింది. ఆ 31 శ్లోకాల్లో ఎంత చిత్రం చేశారంటే మహర్షి, మీరు ఎప్పుడైనా కన్యాకుమారి క్షేత్రానికి వెడితే గమనిస్తారు, సూర్యోదయం అవడం ప్రారంభించిన తరువాత మీరు సూర్యోదయం ఎంతసేపట్లో అవుతుంది అని తీక్షణంగా గమనిస్తే ఒక్క 5-6 నిమిషాల్లో పూర్ణమైనటువంటి బింబం పైకి వస్తుంది ఆ అరుణారుణ కాంతులతో. ఆదిత్య హృదయాన్ని కూడా మీరు మనస్సు పెట్టి చదివితే, కేవలం సూర్యోదయానికి ముందు మీరు ప్రారంభం చేస్తే ఖచ్చితంగా సూర్యోదయం అయిపోతుండగా స్తోత్రం అయిపోతుంది. ఎందుకంటే అది 31 శ్లోకాలు. 31 శ్లోకములు కూడా కేవలం ఒక 6-7 నిమిషాల్లో పూర్తయిపోతాయి. అంత చిన్న స్తోత్రం 31 శ్లోకాలతో ఇచ్చారు. మళ్ళీ ఈ 31 శ్లోకాల్లోనూ కూడా విచిత్రం ఏంటంటే, ఇంచుమించుగా 3 శ్లోకములు ఆదిత్య హృదయానికి సంబంధించినటువంటి పరిచయంగా భావించవచ్చు. రామ రామ మహాబాహో సుగృహ్యం సనాతనం ఏనవత్ అని ఆయన చెప్పినటువంటి మాటల వరకు ఇంచుమించుగా స్తోత్రాన్ని పరిచయం చేసినట్టే ఉంటుంది. అక్కడి నుంచి అసలు సూర్య భగవానుడు అంటే ఎవరు అని కాసేపు వర్ణన చేస్తారు. ఆ తర్వాత అంజలి ఘటిస్తారు. 2 చేతులు ముడిచి స్వామికి నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తారు. అంజలి ఘటించిన తర్వాత ఏం జరిగింది అన్నది చెప్పేస్తారు. అయితే ఇది జరగడంలో ఒక ఆశ్చర్యకరమైన సందర్భం ఉంది. అసలు శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి సంహరించడం కోసమే రామావతారంగా వచ్చారు. ఆ రావణంలో ఎంత విచిత్రం అంటే, అసలు ఆయనని ఎవ్వరూ వెళ్ళి ప్రార్థన చేయలేదు. స్వామి నువ్వు వచ్చి రావణాసుర సంహారం చేయవలసింది అని ఎవరూ అడగలేదు. కేవలముగా ఆ దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞవాటికలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ రావణాసురుడు పెడుతున్నటువంటి కష్టాల్ని ముచ్చటించుకుంటున్నారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి అంటారు బాలకాండల వాల్మీకి మహర్షి. ఏతస్మిన్నంతరే విష్ణు అని ఆ మధ్యలో ఆవిర్భవించారు స్వామి. ఆవిర్భవించి శంఖచక్ర గదా పద్మములతో ఆవిర్భవించిన వారై, నేను రావణాసురుణ్ణి సంహరించడం కోసం నన్ను నేను 4 మూర్తులుగా వస్తున్నాను అన్నారు. కృతాత్మానం చతుర్విధం అని నేనే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా వస్తున్నాను. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ అని ప్రమాణం చేశారు. 11,000 సంవత్సరములు రాజ్యం చేస్తాను.
రామరాజ్యం అంటే ఏమిటో స్థాపిస్తాను, రావణాసుర సంహారం చేస్తాను, దానికోసం ఒక మనుష్యుడిగా నేను అవతరిస్తున్నానని చెప్పి ఆనాడు స్వామి అనుజ్ఞనిచ్చారు. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే రామచంద్రమూర్తి మనుష్యుడిగా పూర్ణమైనటువంటి మనుష్యావతారంగా వచ్చారు. అందుకే 16 గుణములు కలిగినటువంటి పూర్ణమైన నరుడిగానే ప్రవర్తించాడు రాముడు. ఎక్కడా కూడా తన దైవత్వాన్ని ప్రకటించలేదు అసలు. కోన్వస్మిన్ సాంప్రతైలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢప్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరాశస్య సంయుగే అని అడిగాడు ఆ రోజున వాల్మీకి మహర్షి నారదుణ్ణి. ఆ 16 గుణములు ఉన్న నరుడు ఎవరో నాకు చెప్పమన్నాడు. ఆ 16 గుణములు కలిగినటువంటి నరుడు రామచంద్రమూర్తి అని చెప్పారు. అందుచేత అది నరుడిగా వచ్చాడు. ఎందుకని నరవానరుల్ని రావణాసురుడు కోరలేదు కనుక. వరముల జాబితాలో సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచపన్నగ అని మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య మహాత్మన అంటారు సుందరకాండలో హనుమ. అందుకని మనుష్యులకి ప్రతినిధిగా రామచంద్రమూర్తి వచ్చారు. వచ్చి ఆ అవతారము యొక్క ప్రయోజనము రావణాసురుడు. అటువంటి రామచంద్రమూర్తి ఆ యుద్ధ భూమిలోకి ప్రవేశించారు. ప్రవేశించి రావణాసురుడితో యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. రామరావణ యుద్ధమునకు పోలిక చెప్పడానికి వీలు లేదు అన్నారు. ఎందుచేతంటే రామరావణ ఏమిటిటా మహాబాహువులు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క బాహువులు ఈ సమస్త భూమండలాన్ని రక్షిస్తాయి. భూమండలాన్ని చతుర్దశ భువనములను రక్షిస్తాయి. అలా రక్షించేటటువంటి బాహువులు కలిగినటువంటి వాడు స్వామి. కానీ ఆయనకి ప్రతిద్వంద్వి అయినటువంటి రావణాసురుడికో 10 తలకాయలు ఉన్నాయి, 20 చేతులు. 20 చేతులు ఉన్నవాడైనా 10 తలకాయలు ఉన్నవాడైనా ఆయన నిశాచం. రాత్రిపూట రాత్రిపూట ఉత్సాహాన్ని పొందుతాడు. కానీ నువ్వు ప్రత్యేకించి రావణ సంహారము కోసమని వచ్చినటువంటి వాడు. అందుకని ఈ చేతులు శ్రీమన్నారాయణుని యొక్క బాహువుల బాహువు. ఈ బాహువుల చేత రావణాసురుడు నిగ్రహింపబడాలి. ఈ సమస్తమైనటువంటి జగత్తు రక్షింపబడాలి. అటువంటి బాహువులు కలిగిన వాడా దేని కొరకు ఇంత తాత్సారం చేస్తున్నావు? ఎందుకని రావణాసురుని నువ్వు మట్టు పెట్టడం లేదు? అందుకని బలవీర్యాన్ని పుంజుకో. నువ్వు కొద్దిగా అలసటకి గురి అయి ఉన్నావు. ఎందుకని బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి బల అతిబల అనేటటువంటి విద్యల్ని ఉపదేశం చేశారు. వాటి వల్ల నశ్రమో నజ్వరో నా వాతేన రూపస్య విపర్యయ. అసలు నీకు శ్రమ కలగదు, అలసట ఉండదు, వాతం ఏర్పడదు, జ్వరం ఏర్పడదు, బాధ కలగదు, ఆకలి వెయ్యదు, దాహము వెయ్యదని బలాలు ఇచ్చారు. ఆ విద్యల్ని ఉపాసన చేస్తారు. అంతటి రామచంద్రమూర్తి కూడా ఇవాళ అలిసినటువంటి స్థితిలో ఉన్నారు. ఆయనలో ఉత్సాహాన్ని ప్రేరేపించారు. ప్రేరేపించి ఆ యుద్ధంలో విజయాన్ని పొందించగలిగినటువంటి స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. అందుకని ఆ స్తోత్రాన్ని ఉపదేశం చేస్తున్నారు. ఈ స్తోత్రానికి మహర్షి పెట్టుకున్న పేరు శృణుగృహ్యం సనాతనం. ఇది ఈ స్తోత్రం నేను చెప్పేది ఆదిత్య హృదయం. ఆదిత్యుడంటే ఎవరు? అదితి పుత్రుడైనటువంటి సూర్య భగవాన్. ఏ సూర్యుడు అనకూడదా? ఏ సూర్యుడి స్తోత్రం అనకూడదా? అనలేదు. ఆదిత్య హృదయం. ఇది భారతీయ సాంప్రదాయం. భారతీయ సాంప్రదాయంలో ఎండని ఎండగా చూడరు, వానని వానగా చూడరు, నీటిని నీటిగా చూడరు, భూమిని భూమిగా చూడరు, సూర్యుడిని సూర్యుడిగా చూడరు, చంద్రుణ్ణి చంద్రుడిగా చూడరు. ప్రతిదాని లోపల ఉన్నటువంటి శక్తిని ఉపాసన చేస్తారు. ఇది భారతీయ సాంప్రదాయం. వర్షాన్ని అది కేవల వర్షం, ఆ వర్షాంతర్గతమై పంటలు పండించగలిగినటువంటి శక్తికి ఆరాధన చేస్తారు. వర్షాంతర్గతమై దాహమును తీర్చగలిగినటువంటి శక్తిని ఆరాధన చేస్తారు. భూమిని భూమిగా చూడరు. ఈ భూమి పంటలను పండించి ఆకలిని తీర్చగలిగినటువంటి శక్తిగా ఇందులోంచి వచ్చి మనం ఎందులోకి వెళ్ళిపోతున్నామో అటువంటి మాతృ స్వరూపిణిగా ఆరాధన చేస్తారు. అదే సంప్రదాయాన్ని మహర్షి ఇక్కడ నిరూపిస్తున్నారు. అందుకని దీన్ని ఆదిత్య హృదయము. అదితి యొక్క కుమారుడైన సూర్య భగవానుని యొక్క ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణుణ్ణి ఉపాసన చేస్తున్నారు. అందుకని ఇది కేవలం సూర్యబింబాన్ని ఉపాసన చేయడం కాదు, ఆ సూర్యమండలాంతర్గతమైనటువంటి శక్తి ప్రచోదకుడైన నారాయణుడిని ఉపాసన చేస్తున్నారు. అందుచేత ఈ
ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా పెద్దలందరూ దీని మీద మళ్ళీ చాలా అనేకమైన వాదనలు వచ్చాయి. అసలు దీన్ని ఎప్పుడు ఉపదేశం చేశాడన్నారు. కొందరు అన్నారు మధ్యాహ్నం అపరాహ్న వేళలో ఉపదేశం చేశాడన్నారు. కొందరు అన్నారు కాదు కాదు ఇది ప్రాతకాలం నందు ఉపదేశం చేశాడు. కొందరు అన్నారు అసలు దీన్ని ఏషా 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 అన్న మాట వాడారు కాబట్టి శివుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం చదవాలా అన్నారు. చూపిస్తూ చూపిస్తూ ఏషా ఇది 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 అంటూ ఆ బింబాన్ని చూస్తూ చదవాలా అన్నారు. కొందరు అన్నారు సూర్యోదయ సూర్యాస్తమయములలో సూర్యాస్తమయ సమయంలో ఇంకా ప్రయాణం కానీ సూర్యాస్తమయంలో ఆ కిరణములు కానీ ఒంటి మీద పడడం ఆరోగ్య రీత్యా మంచిది అని నీతిశాస్త్రం కూడా అంగీకరించింది. కానీ బాలాత్క ప్రేత భూమస్య అని నీతిశాస్త్రం కూడా నిషేధించింది. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగా నిలబడడం కానీ ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిలో ఎక్కువ దూరం ప్రయాణం చేయడం కానీ శరీరంలో ఉండేటువంటి పటుత్వాన్ని తగ్గించేది. అందుచేత బాలాంకునికి ఎదురుగా నిలబడకూడదు కనుక ఆదిత్య హృదయాన్ని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురు నిలబడి చెయ్యమని చెప్పలేదు. మరి దీన్ని ఎలా చెయ్యాలి అని అడిగితే ఇక్కడ ఉపాసన చెయ్యాలి. ఎలా ఉపాసన చెయ్యాలి అని బంగారు కాంతులతో నిండిపోయినటువంటి పూర్ణముగా అప్పుడే ఉదయించినటువంటి సూర్యమండలాన్ని ఆ గుండ్రముగా ఉండేటటువంటి సూర్యబింబాన్ని ఇక్కడ ఉపాసన చేయమన్నారు. లోపల ఆ బంగారు కాంతుల్ని దర్శనం చెయ్యాలి. మీకు ఆదిత్య హృదయంలో ఒక గొప్ప రహస్యం. మిగిలిన దేవతా స్వరూపాన్ని మీరు దేన్ని ఉపాసన చెయ్యండి దానికి ధ్యాన శ్లోకం ఉంటుంది మంత్రాన్ని. ఆ ధ్యాన శ్లోకాన్ని మీరు చదవాలి. మీరు ఒక పంచాక్షరి మహామంత్రం అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను. పంచాక్షరిని ప్రతిరోజు ఉపాసన చేస్తారనుకోండి, ఆ పంచాక్షరి మంత్రాధిష్టాన దేవతని ఒక ధ్యాన శ్లోకంలో వేడుకుంటారు. ఇదిగో నువ్వు ఇలా ఉంటావు అని అడుగుతారు. అలా ఒక లలితా కళా భట్టారిక స్వరూపంగా ఉపాసన చేస్తే అరుణాం కరుణా తరంగితాక్షీం అని అమ్మ నువ్వు ఈ స్వరూపంతో ఉన్నావు అని ఉపాసన చేస్తారు. ఆ ధ్యాన శ్లోకంలో ఆ కరచరణాదులతో కూడినటువంటి ఆ అమ్మ అనండి అయ్య అనండి మీరు ఏ పేరుతో చెప్పినా అనేటటువంటి భగవంతుడికి వర్తించదు. కానీ మీరు ఉపాసన సౌలభ్యము కోసమని మీరు చూస్తున్నటువంటి మూర్తి ఏదైతే ఉందో ఆ మూర్తిని ఒక ధ్యాన శ్లోకంలో చెప్పి ఆ ధ్యాన శ్లోకంలో ఎలా ప్రతిపాదించాలో అటువంటి మూర్తిని ఇక్కడ ఊహిస్తారు. ఊహించి ఆ ఊహ చేత ఏర్పడినటువంటి మూర్తి యొక్క స్థానాల దగ్గర మీ మనసును నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఆదిత్య హృదయంలో అటువంటి ఇబ్బంది లేదు. ఇందుచేత ఒక్కసారి మీరు నిజంగా దర్శనం చేయించి చర్మచక్షులతో చూడవచ్చు సూర్యనారాయణుడు. ఇలా ఉంటారు సుమా సూర్యనారాయణుడు అని మీకు మళ్ళీ వేరొకరు వచ్చి చెప్పక్కర్లేదు. ఒక్కసారి ప్రాతకాలంలో నిద్రలేచి ఆ సూర్యమండలంలో భగవానుడు ఆవిర్భవిస్తుంటే ఎర్రటి కాంతులు మొట్టమొదట ఎలా వస్తాయో ఆ ఎర్రటి కాంతులలోంచి ఆ సూర్యబింబం ఎలా ఉదయిస్తుందో అసలు కన్యాకుమారిలో చూడాలి. దాని అందమంతా సముద్రంలోంచి బయటకు వస్తున్నట్టు స్వామి ఆ మూర్తిని చూస్తే పసుపచ్చటి కాంతులతో ఒక పువ్వు పైకొస్తున్నట్టు. దీన్ని ఈ మధ్యకాలంలో నేను ఒక వేసవిలో చూసి ఆశ్చర్యపోయిన మానస సరోవరాన్ని రామకృష్ణ మిషన్ వాడు వీడియోగ్రాఫ్ చేశారు. ఆ వీడియోగ్రాఫ్ చేసినప్పుడు చూస్తే వెండి కొండలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది ఆ మానస సరోవరంలో కైలాస. అది సూర్యోదయ సమయంలో ఆ పసుపచ్చని కిరణాలు పడితే ఇంత తెలుసులేదు, అంత బంగారు ఉంటాయి. అన్నట్టుగా కాల్చిన బంగారం ముద్ద ఎలా ఉంటుందో అలా మెరిసిపోతుంది బంగారం. నేను ఇది చూసి అంటే చూస్తున్నా అబ్బాయి అన్నాడు, అబ్బాయి మీరు అనుకుంటారు కదా కట్టిగా ముక్కు ఏ పువ్వు పెడితే ఆ రంగు ఆ కట్టిగా పొందుతుందేనా సామాన్యుడు ప్రకృతి అలా మారుతుంది అనుకుంటారు కదా. ప్రకృతి చేత ప్రాధాన్యత పొందినటువంటి ప్రకృతి విడదీయలేని సంబంధం ఆ బంగారు రంగు కలిగిన కైలాసంలో గోచరించడం లేదా చేత అలా బంగారు రంగులో కనపడుతుంది ఆ కైలాస పర్వతం. అలా ఇక్కడ పరమాత్మ సూర్య భగవానుడు కూడా ఉదయించేటప్పుడు బంగారు రంగులో. రామకృష్ణ మిషన్ వాళ్ళు మీరు ఎవరి దగ్గర పుస్తకం ఉంటే చాలా నిజంగా పరమ ప్రయోజనం చేశారు. ఆదిత్య హృదయం చిన్న పుస్తకం చేశారు. రేపు ఎవరి దగ్గరైనా లేకపోతే పుస్తకాన్ని తీసుకొచ్చి చూపిస్తారు. అది బయటికి వెళ్ళి చూడవలసిన అవసరం కూడా లేకుండా ఆదిత్య హృదయం పుస్తకం తీయగానే మనసు నిలబడడానికి వాళ్ళు ఎలా ఫోటోగ్రాఫ్ చేశారో కానీ ఆదిత్య హృదయంలో ఎలా ప్రతిపాదింపబడ్డారో అటువంటి మూర్తిని అక్కడికి వేశారు. కరెక్ట్ గా బంగారు రంగులో ప్రకాశిస్తున్నటువంటి ఆ బాలాకృతి వేశారు. అటువంటి సూర్యనారాయణ మూర్తిని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన
నిలబడడం ఆదిత్య హృదయంలో చాలా చూడని విషయం ఏం కాదు. మిగిలినది ఏమి ఊహించాలి, ఎక్కడో వినాలి, ఇలా ఉంటుందా ఈ స్వరూపం అనుకోవాలి. అది నిలబడాలి మనం చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనా శ్లోకం చెయ్యాలి. ఆ ధ్యాన శ్లోకంలో మీ మనస్సు నిలబడితే అప్పుడు ఆ స్వరూపం దగ్గర ఈ శిరస్సు వంచాలి. కానీ సూర్యుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకొకటి పరిచయం చేయగల రోజు సూర్యబింబాన్ని చూస్తూనే ఉంటారు. అదిగో అటువంటి సూర్యుడిని గురించి చెప్తూ ఆయన అంటారు, ఇదిగోనయ రామ రామ మహాబాహో స్మృత్యం సనాతనం ఏన సర్వా నవీన్ వచ్చ సమరే జీష్యసి. ఆ పిలవడం అందరూ చూడండి. వాల్మీకి మహర్షిని వత్స అని పిలిచారు. వత్స అని ఎవరిని పిలుస్తారు? సాధారణంగా కొడుకుని పిలుస్తారు. కొడుకుని పిలిచేటప్పుడు రే వత్సాయి కదా అంటుంటారు. శిష్యుడిని రూపిస్తారు మళ్ళీ ఇలా. తండ్రి, అందుకే తండ్రిని మించినటువంటి గురువు లేడు అని శాస్త్రం. తండ్రి ఉన్నాడా? అన్ని విద్యలు ఉన్నాయి. తండ్రి లేడా? వాడికి విద్య యొక్క గతిలో కొంచెం తేడా వస్తుంది. ఇంకా మన ఇంట్లో లేదు. ఆ గతి చూపించగలిగిన వాడిని కోల్పోయారు జన్మజన్మాంతరంలో. అందుచేత ఆ తండ్రి కొడుకుని పిలిచినంత వాత్సల్యంతో మామ చా అని పిలిచాక పిలవడంలో ఒకసారిగా మార్చి చూడండి. మామ ఇంతసేపు యుద్ధమా? మహాబాహు వచ్చింది రావాల్సింది నిగ్రహించడానికి. ఈ బాహుని సామాన్యమైన బాహుగా బాహువులు బాహువు దానితో భూగతం పట్టుకుని ప్రభుత్వంలో నిలబడి ఇంతసేపు యుద్ధమా? నీచమానుడు నీతో ఇంతసేపు యుద్ధం చేయమా? శిక్షించలే స్వామి. శివకృత్యం సమాపనం ఏన సర్వాన్ నవీన్ పక్ష సమరే జీష్యసి. అప్పుడు ఏం కావాలో అది చెప్పాలి. అయ్యా మా అబ్బాయి చదువు రావట్లేదండి, ఏదైనా మంత్రం ఉంటే చెప్పురో, ఏదైనా మంత్రం ఉంటే చెప్పురో అని మీరు ఇంటి చుట్టూ తిరిగినంత కాలం ఊరుకుని వాళ్ళ అబ్బాయికి ఏదో అదృష్టంగా పిహెచ్డీ చేసుకుంటే 15 ఏళ్ల తర్వాత అక్కడ వీడేవాళ్ళు ఇంటికి మీ అబ్బాయిని దాన్ని పంపిస్తారని పుస్తకం అక్కడ దొరికి చెప్పానంటే అసహ్యం. అప్పటికి ఏది ప్రయోజనమో అని ముందు చెప్పాను. అందుకని ఆశించబోయే విభాగమే ప్రయోజనం అది కాదు అని ఆ కృషి వాక్కున్న అందం అటువంటిది. పరమ ప్రయోజనం ముందు చెప్తారు. అందుకని సమరేం జీష్యసి. ఇదిగో ఈ స్తోత్రాన్ని నేను ఈ స్తోత్రాన్ని ఒక్కసారి మనస్సులో 3 మార్లు చేసి చేసావా అంటే కొత్తగా ఉంటుందా అంటే బూది తప్పిన నిప్పు. ఆ బూది తప్పినటువంటి నిప్పుకి పైన బూది ఉంది. అందుచేత అక్కడ నిప్పుగా తీయడం లేదు. ఆ స్తోత్రం ఒక్కసారి చదవగానే ఇక్కడే ఉంది శక్తి. ఆ శక్తి విస్ఫోటనం, ఆ శక్తి ఆవిర్భవిస్తుంది. ఆ శక్తి ఆవిర్భవించడానికి కావలసిన కాలకాన్ని ఉపదేశం చేస్తున్నారు వాల్మీకి మహర్షి స్తోత్రంలో. అందుకని సమరే విధిష్యసి, యుద్ధాన్ని గెలుస్తారు. అంటే ఒకసారి కామ అంటే ఆర్తి లేనంలో కొడుకు ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాడు, తండ్రికి తెలుసు. అది కొడుకు చెప్పాలి. గురే కనుక కనుక అయ్యా అని 2 మాటలు చూస్తాడు. ఆ తెరవడంలో అదే నీ తండ్రి పిలిచినంత ఆప్యాయంగా మహాబాహో ఎవరివయా కళ్యాణం చేసుకుని వెళ్తున్నప్పుడు విష్ణు శాపం పట్టుకుని ఎదురొచ్చినటువంటి ఆ పరశురాముని నిగ్రహించి విష్ణు శాపాన్ని చేస్తూ పుచ్చుకున్నటువంటి వాడి పరశురాముడంతటి వాడిని గ్రహించినటువంటి రాముడు. అంత చేత ఇద్దరు రాముడు ఉండకూడదు, ఒక రాముడిగా ఉన్నవాడి రామ మహాబాహో ఇది నేను చెప్పడం లేదు. పెద్దలైన వారు, ఋషులైన వారు ఏదైనా ఉపదేశం చేసేటప్పుడు ఏమైనా 4 మాటలు చెప్పేటప్పుడు ఇదంతా నాకు తెలియదండి, నేను సంపాదించానండి అని చెప్పరు. ఇది పెద్దలు వండారు, నేను వడ్డిస్తున్నాను. ఆ వినయం లేకపోతే అందుకని శివకృత్య సమాపనం. ఇది కృత్య సమాపనం ఎప్పటి నుంచో ఉన్నది శాస్త్రం. దీనిని ఇవాళ నేను ఉపదేశం చేస్తున్నాను. జాగ్రత్తగా ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. తరువాత మిగిలిన ప్రయోజనాలు చెప్తున్నారు. ఇది ఆదిత్య హృదయం. ఆ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణ ఉపాసనని చెప్తున్నారు. దీనికి క్రతు అక్కర్లేదు. ఒక్కసారి నిలబడి మాట చెప్పి ఎక్కడ చెప్తావు నీకేం బెంగలేదు. కాంతారేషు బయలేషు చివరిలో చెప్పారు. అడవిలోకి పోతే నీకు బయలు ఎప్పుడు కలుగుతుందో స్నానం చేసి ఉంటావా? అప్పుడు లేకపోతే బాధ్యశుద్ధి ఉంటుందా? అక్కర్లేదు. నీకు బయలు కలిగి నువ్వు అడవిలో ఉన్నావు. అప్పుడు ఒక్కసారి ఇక్కడ కలుసుకో. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కలుసుకుని రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అని ప్రార్థన చేయి. అంజలి ధరించి ఆ నమ్మకం చేయి, స్తోత్రం పూర్తి చేయి. అంటే ఇక్కడి నుంచి విస్ఫోటం అయిపోతున్నట్టు ఆ శక్తి ఆవహిస్తుంది. ఆ శక్తిని తెలియకుండానే నీలోచ్చే బయట. అందుకని దీనికి మార్గం చెప్తున్నది మహర్షి. అందుకని ఆదిత్య హృదయం పుణ్యం
సర్వశత్రు వినాశనం. ఆ మాట చూడండి ఎంత చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారు శత్రువులు అక్కడ? ఉన్న ప్రధానమైన శత్రువు రాముడే. ఎందుకంటే మిగిలిన వాళ్ళు నిగ్రహింపబడ్డారు. మరి సర్వశత్రు వినాశనం ఏమిటి అంటే ఆదిత్య హృదయం చదివినటువంటి వారికి కలిగేటటువంటి పరమ ప్రయోజనం కేవలం శత్రువుల్ని సంహరించడానికి ఆదిత్య హృదయాన్ని ఏదో అక్కడికి చేసినట్టు చేయడానికి కాదు. అది దీని కొరకు సర్వశత్రు వినాశనం అంటే అసలు శత్రువుని కట్టారు. వాళ్ళని మనం నిగ్రహించలేదు. ఆదిత్య హృదయాన్ని ఎవరు చదువుతున్నారో వాళ్ళకి ఇక్కడే ఉండేటటువంటి అంతర్గత శత్రువుల్ని ఓడించి పరమాత్మని పొందగలిగినటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతారు. అందుకని ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ఏల సర్వాన్ నరీంపచ్చ ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జగేంద్రీచం. ఇది జయాన్ని జయం ఎంతటి జయాన్నైనా ఇచ్చేస్తుంది. ఇంద్రియముల మీద జయం దగ్గర నుంచి మీరు ఏ జయం కోరుకుంటే అటువంటి జయాన్ని ఆదిత్య హృదయం ఇచ్చేస్తుంది. అందుకని ఇది జపే నిత్యం ప్రతిరోజు ఎవరు దీన్ని చదువుతున్నారో అటువంటి వాళ్ళకి అసలు ఇంకా ఏ విషయంలోనూ ఎదురు. ఎందుకని ఇది అక్షయం పరమం శివం. శివం అంటే పరమ మంగళప్రదం, పరమ సుఖప్రదం. మీరు ఏ సుఖాన్ని కోరుకుంటున్నారో, ఏ శాంతిని కోరుకుంటున్నారో, ఏ మంగళాన్ని కోరుకుంటున్నారో దాన్ని తెచ్చి మీ ముంగిట నిలబెట్టగలిగినటువంటి స్తోత్రం. అదిగో అటువంటి స్తోత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను. ఆ స్తోత్రాన్ని నువ్వు ఒక్కసారి జాగ్రత్తగా విని 3 మార్లు చెప్పవలసింది అని ఇంకా ఇక్కడ నుంచి దీన్ని ఇంకొక శ్లోకంలో కూడా నేను ఫలితాన్ని చెప్తారు. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధన ఉత్తమం. ఇది వివరణలో కావాల్సినటువంటి శ్లోకాలు కావు. అంటే సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. ఇది సమస్త మంగళములు మంగళములు ఇవ్వడానికి ఏం చేస్తుంది? పాపములను ప్రతిఘటిస్తుంది, పాపములను నాశనం చేస్తుంది. ఏమి రెండింటికి సంబంధం? అసలు మంగళములలో లేదా మంగళం ఏమిటో తెలిసాను. మీకు ఆ శ్లోకాల యొక్క అర్థం ఇక్కడ నిలబడిపోయింది అనుకోండి, నిజంగా అందులో 108 నామాలు రహస్యంగా ఉన్నాయి. నిజంగా ఈ రోజు 108 నామాలు అవుతాయా? ఇంట్రడక్టరీ శ్లోకంలో గవర్వాడితేనే 3 శ్లోకాలు అవుతాయి. 108 శ్లోకాలు అయిపోతాయా? అయిపోతాయని కాదు. అంటే ఏంటి ఎక్కడెక్కడాలి అరిచిపోయి అనుకోకండి. అందులో ఉన్న సూత్రం అర్థమైతే చాలు. ఒక అనుబంధం ఏర్పడిపోతుంది మీకు జీవితంలో. ఆ సూర్యుడిని చూస్తే చాలు, సారి ఆ వెలుగును చూస్తే చాలు. ఎస్, ఇది నా జీవితానికి కారణం. ఈ వెలుగులతో, ఈ సూర్యుడితో, ఈ చంద్రుడితో, ఈ నక్షత్రాలతో, ఈ గ్రహాలతో. అందుకే ఆయన నక్షత్ర గ్రహతారాన అని నక్షత్రములతో, గ్రహములతో, తారకలతో, పితృదేవులతో, బ్రహ్మతో, విష్ణుతో, శివుడితో, కుమారస్వామితో వీరు వారిని లేరు అందరినీ తీసుకెళ్లి సూర్యుడిలో పెట్టి మీకు అనుబంధం ఇచ్చేశారు. వాల్మీకి గొప్ప ప్రయోగం. కలియుగంలో మీరు ఎక్కడ పెట్టండి ఒక్కసారి ఈయన మా శ్రీమన్నారాయణ, ఈయన మా స్వామి, ఇదిగో ఈయన వల్ల మీరు బతుకుతున్నారు అని అస్తస్థలాన్ని తెలుసుకున్నారు అనుకోండి. అస్తస్థలాన్ని మీరు పూర్తి చేసేస్తున్నట్టే. ఈ అనుబంధం ఈ అనుబంధం కోసం ఇది పాపాన్ని తీసేస్తుంది. అందుకని సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం. అన్నింటికన్నా చాలా ఆశ్చర్యకరమైన స్టేట్మెంట్ ఏమో తెలుసండి. సూర్యనారాయణమూర్తి దర్శనానికి గుడికి వెళ్తున్నానండి అన్నాకన్నా కూడా ఆశ్చర్యకరమైన ఇంకోటి అంటే మరి ప్రతిష్ఠ ఎందుకు చేస్తున్నారా? సూర్యనారాయణమూర్తిని ఈ కంటితో మీరు మార్తాండుడిగా చూడలేరు. మధ్యందిన మార్తాండు ప్రశాంతంగా ఇక్కడ చూడాలి. పైగా ఆయన రథం మీద కూర్చి వెళ్తుండగా మీరు చూడలేరు, బింబాన్ని చూస్తారు. అలా చూడడానికి ఇక్కడ కానీ అదిగో మీరు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గుణమును అనుభవించడానికి కావలసినటువంటి గొప్ప సౌకర్యం ఆదిత్యహృదయం అందిస్తోంది. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఈ స్పృహ మీకు అర్థం కానప్పుడు ఎన్ని మాటలు ఆదిత్యహృదయం చదివినా కానీ మీకు పెద్ద అనుబంధం ఏర్పడదు. లక్ష్మీనంతం సముద్యంతం దేవాసుర వస్తుగం లక్ష్మీనంతం దగ్గర ఉన్నవాడు, సముద్యంతం లోకాలన్నింటినీ ప్రవర్తింపజేయవాడు, భాస్కరం శాంతి కలిగినవాడు, భువనేశ్వరం భువనగణపతి అన్ని పక్కన చెప్పేశారు అనుకోండి. వాటి ఓహో ఇలా ఉన్నవాడు ఏం చెప్పేది మనకి గురికన్నా వస్తున్నాయి. లోకాలు ప్రవర్తింపజేసేవాడు ఏం చెప్పలేదు. సూర్యులైనా పని చేసుకోవట అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అంతే కదా. దీన్ని నేను ఎన్ని వాళ్ళు జరిగితే మీకు పెద్ద అనుబంధం ఏర్పడిపోతుందని చెప్పండి. అనుబంధం కథ దానిలో మీకు అనుబంధం ఉండాలి. అనుబంధం ఏర్పాటు చేసుకోవాలి. ఆదిత్యహృదయం దానికి ప్రాతిపదిక. ఎందుకు కావడం అంటే అక్కడ యుద్ధంలో విజయం కోసమే కాదు, సర్వమంగళమాంగళ్యం అన్ని మంగళంలో ఇచ్చేస్తుంది. ఎందువల్ల సర్వపాప ప్రణాశనం. అసలు మంగళం పొందడానికి అడ్డు ఈ పాపం ప్రతిబంధకంగా వస్తుందా?
నమస్కరిస్తే మీ బుద్ధిలో ప్రచోదనం ప్రవేశిస్తారు. ఇంకొక 10 నిమిషాల్లో వాడు వచ్చేస్తాడు ప్రతిబంధకంగా. ఒకసారి గుడికి వెళ్ళి వచ్చేసి పేపర్ చదువుదాం అని వెళ్ళిపోతాడు. దేవాలయానికి వెళ్ళి వచ్చి పేపర్ తీస్తాడు, చుట్టం వస్తాడు. ఇబ్బంది ఏం లేదు, దేవాలయ దర్శనం అయిపోయింది. ఇక్కడ ప్రచోదనం మారుతుంది. అది ఆ సూర్యుడిలోంచి వస్తుంటుంది ఆ ప్రచోదనం. ఆ సూర్య కిరణాలు పడగానే, అంటే దీని మీద నేను భవన్స్ జన్మలో చాలా ఆర్టికల్ చదివాను మాంచపురం గురించి. అందులో ఆయన ఎంత దూరం వ్యాఖ్యానం చేశారంటే హెక్టిక్ నర్వ్ కలుగుంటుంది హ్యూమన్ బాడీ, దానికి స్టిమ్యులేట్ అవుతుంది. అంటే ప్రేరణ పొందేటటువంటి స్థితి ఆ నర్వు ఉంటుంది. ఆ నర్వు అది శాసిస్తుంది మన జీవితాన్ని. అది పొందేటటువంటి ఉత్తేజమే నిర్ణయాల యొక్క స్థాయిని మారుతుంది. ఇద్దరు ఒక వ్యాపారమే చేస్తుంటారు. ఒకడు ఒక నిర్ణయం తీసుకుంటాడు, కోర్టులు వేస్తాడు. ఒకడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు, మర్నాడు ఈ ఆస్తి పెట్టుకెళ్ళి 2 రోజులు వేస్తాడు. ఈ నిర్ణయం చేయడంలో తేడా ఎక్కడ వస్తుంది అంటే ఈ నరం ఉత్తేజం పొందడంలో ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి పొందుతుందో తెలుసా అంటే సూర్యకిరణాల నుంచి పొందుతుంది. దీనికైనా ఒక తేలిక మార్గం వచ్చి చెప్పాడు. ఎలా పొందుతుంది అని మీరు అనుకుంటున్నారేమో, నాడీ మండలానికి తుమ్మ ఉంటుంది. మీరు తుమ్మేశారనుకోండి, తుమ్ము వస్తాడు కుమ్మడాలని అనుకోండి, అంతకన్నా పెద్ద శిక్షి కొట్టేది. చాలా బాగా ఉంటుంది తుమ్ము అనుకోండి. తుమ్ము వచ్చి రాకుండా మనం పెట్టేస్తాం అనుకోండి, ఒక్కసారి బయటకు వచ్చి రక్షణలోకి చూడండి, హార్ట్ షేప్ వచ్చేస్తుంది. స్టిమ్యులేట్ చేస్తుంది సూర్యకిరణం. దానికి ఒక్కదానికి ఆ శక్తి ఉంటుంది. నాడీ మండలం మీద ప్రసారం మహాన్ని చూపిస్తుంది. అటువంటి సూర్యకిరణం ప్రచోదనం చేస్తుంది జ్ఞానాన్ని. అందుకే సూర్యమండలాంతర్వర్తినిగా గాయత్రి మాతని బుద్ధి ప్రచోదనం వస్తారు మతంలో. కావలసింది మన బుద్ధిని ప్రచోదనం చేయి, బుద్ధిని ప్రచోదనం చేయి. ఆ బుద్ధి ప్రచోదనం పొందిందా వెళ్ళవలసిన చోటు. అందుకని సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం. అటువంటి స్తోత్రాన్ని చదివితే ఏమవుతుంటే చింత శోక ప్రశమనం, ఆయుర్వర్ధన ఉత్తమం. ఏకటి రెండింటికి సంబంధం. ఆయువు వృద్ధి పొందుతుంది. ఆయువు అంటే కేవలముగా శరీరం బ్రతికుండడం కాదు. శరీరం బ్రతికుండడమే ఆయుర్దాయం అయితే కోమాలో ఉండిపోయిన వాళ్ళు కూడా ఆయుర్దాయంతో పట్టుకుంటారు. ఆయువు కావాల్సింది అది కాకుండా ఈ ఆయువుని పడగొట్టేది ఏమిటో తెలుసా అండి? మనకి భగవంతుడు ఇన్నాళ్ళు బ్రతుకుతావని ఉండదు. ఇది పరమ యథార్థం. శాస్త్రం అలాగే మాట్లాడు. వీడు 72 సంవత్సరాలు 11 రోజుల ఇలా రాయిడైన ఇన్ని శ్వాసలని రాస్తారు. ఈ శ్వాసలే లెక్క. అందుకే విష్ణుసహస్రనామ స్తోత్రం క్రోధ క్రోధకర్త విశ్వబాహు భక్తికర. దీన్ని తేలిగ్గా చెప్పేశారు పెద్దవాళ్ళు. తన కోపమే, తన శత్రువు, తన శాంతమే, తనకు రక్షదయ చుట్టం గౌ అని. వీడికి కోపం అస్తమానం వచ్చిందనుకోండి, ఏమవుతాడు? ఆవిష్ పెట్టుకుంటాడు. ఎక్కువ ఊపిరి ఎక్కువ తీసేస్తే వీడి కౌంటు తగ్గిపోతుంది, ఆయుర్దాన్ని తగ్గిపోతుంది. పైగా వీడికి లోపల ఉన్నటువంటి నాడీ మండలము, హృదయము, ఊపిరితిత్తులు మొదలైనవి తొందరగా దెబ్బతిని డాక్టర్ చెప్పేస్తాడు. అలా ఇంటి ఆవేశపడితే ఇంకా నువ్వన్నది ఉండదు మాట. ఇంకా అప్పటి నుంచి ఆయన చెప్పకంటే ఆవేశపడే ఉంటే అప్పటి నుంచి కూడా శాంతం అలవాటు చేసుకుంటాడు. ఎందుకు వచ్చిన శాంతం? కొత్తగా శాంతం, వీడి కోసం శాంతం. మొదటి నుంచి శాంతం ఉంటే చాలా బాగుంది. ఇది నేర్పుతుంది కదా ఆదిత్య హృదయం. ఎలా నేర్పుతుంది? చింత శోక ప్రశమనం. చింతని శోకాన్ని పోగొట్టేస్తుంది. ఏమిటండి రెండు అంటే శోకము వలన కొంత చచ్చిపోతాడు. అసలు చచ్చిపోయిన తర్వాత చిట్టి మీద పెట్టి ఒకసారి కాలిపోతాడు. ఎక్కడో వండి వాడు ఉన్నంతసేపు, దేహం ఉన్నంతసేపే కదండి. దేహ సంబంధీకులందరితో అనుబంధాలు ఉంటాయి. దేహం విడిపోయింది అనుకోండి, దేహానికి పెట్టే ఎప్పుడు చిట్టి మీద పెట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. అంతకుముందు ఫోటోలు ఉంటాయి. అంటే కొత్తగా ఎవరైనా దాన్ని పెట్టిన ఉంటుంది, లేకపోతే ఎవరో అనుకోండి. అందుకని దేహం పోతే దేహ సంబంధం కూడా పోతుంది. కానీ ఆ చిటి మీద పెడితే దేహం పోతుంది. చింత దేహాన్ని ప్రతి క్షణం చంపేస్తుంది. ఏంటి చింత? వీడికి అక్కర్లేని అన్ని విషయాలు ఇక్కడ ఒక్కడు ఉంటారు చూడండి. వాడిని కూర్చోబెట్టి మీరు నాన్ స్టాప్ గా అమ్మాయి అంతా చెప్పేస్తే, అయ్యా అబ్బాయి ఏంటి మీకు సుఖంగా ఉందా ప్రాణం అంటే, ఎందుకుండదు బాబు, మా అబ్బాయి నన్ను పంపించారా అమ్మాయి నిజమని. కానీ మా వాడు మొదటి నుంచి మంచివాడు, మా వాళ్ళే ఎత్తి ఇలాంటి అన్ని వాడిని ఇంత రామాయణం మిమ్మల్ని వదిలిపెడుతున్నారు. మీరు ఎంత ప్రయత్నపూర్వకంగా తీసుకురండి, మళ్ళీ వాడు చెట్లో పెట్టదు. చింత చంపేస్తుంది. అక్కడలే ప్రతిదానికి చింతేవాడి. అందుకే శంకరాచార్యులు వారు ధర్మవంతంలో ఇలాంటి వాళ్ళని మూఢ మూఢ చెడి కృష్ణ పురుషం వృద్ధి కృష్ణ ఎలభసే నిజ
కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం యావత్ విత్తో భర్జన సక్రస్థానం నిజ పరివారో వర్త పశ్చాత్ జీవతి జజ్జలతే పాపాపోతే ఏమిటా ఈ చింత ఎందుకు వచ్చిందిరా బాలస్తావ క్రీడాసక్తావ ఉన్నస్తావ తరుణీసక్తావ ఉన్నస్తావ చింతాసక్త వృద్ధాప్యంలో చంపేసేది చింత ఎవడండి చింత అక్కర్లేని అనే విషయాలు వాడి కొడుకు ఎలా ఉన్నాడు ఈ కొడుకు దగ్గరికి వస్తాడు ఆ కొడుకు దీన్ని మాట్లాడతాడు ఆ కొడుకు దగ్గరికి వెళ్ళిపోయి ఆ కొడుకు నుంచే మాట్లాడితే గొడవలేదు ఆ కోడల దగ్గర ఈ కోడలు చెప్పడం ఈ కోడల దగ్గర నుంచి ఆ కోడలు చెప్పబడ్డాం అదే చిన్నవాడు అయితే తెల్లారి లేచేటప్పుడు ముగ్గు చేస్తుండే పెద్ద కోడలు మాత్రం చివుకోమని పోనీ ఇంకా చిన్న కోడల దగ్గరికి వెళ్ళి అమ్మలు పొద్దున్నే ముగ్గేమంటే గొడవలేదు చిన్న కోడల దగ్గరికి వెళ్ళి ఈ ముగ్గులు ఈ వ్యవహారాలు ఇవి కాదు దానికి ఎప్పుడు కొడుకు మా అబ్బాయి జాగ్రత్తగా చూసుకుంటుందండి నా పెద్ద కోడలు వాళ్ళు చివుకోమన్నాం ఈ రెండు చివుకులతో ఇవి తృప్తి పొందారు మంచాన్న పడ్డాక వీళ్ళిద్దరు కలిసి పెట్టారు ఇంటి పాట అప్పుడు బాధపడతాం ఎందుకు వచ్చిన చింతి అని ఈ చింత శోక ప్రశమనం ఈ చింతని శోకాన్ని పోగొట్టారు ఉన్నది ఏదో పోయింది 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 నేర్చుకుంటాడు రావాల్సింది ఏదో రాజేమో 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 నేర్చుకుంటారు రెండు ఈ చింత శోకం ఈ రెండింటిని పోగొట్టారు ఇవి రెండు పోయే ఇవ్వండి ఇంకోటి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు ఆనందంగా ఉంటే ఏమవుతుంది ఊపిరిలో తెల్లగా తీస్తారు తీస్తే ఏమవుతుంది ఆయుర్వ ధనముత్తమం ఈ ఆయుర్వాన్ని నిలబడదు దీనికి ఖచ్చితంగా వ్యతిరేకమైన స్థితిలో ఒకవాడు వాడిని రక్షించడానికి సాధని పక్కకి తీసుకెళ్ళాడు నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు నేను ఆమె యుద్ధం చేయలేదా నాకు చేత కాదా నన్ను ఎందుకు తెచ్చావు వాడిని చావు తప్పించడానికి తీసుకొచ్చినా చావు తిరిగిపోతున్నాడు వాడికి చెప్తుంది రామాసు ఈయన పదం కూడా లేదు ఈయనకి అసలు ఈయన చింతించాలి భార్య పడవాడి దగ్గర ఉండిపోయింది కానీ ఈయన తేజోమూర్తిగా నిలబడి ఉన్నారు ఈయన ఆత్మత నిలిగి దానం చేస్తారు మహర్షులు అందుకని రాముడికి చెప్పారు అని చెప్పబోయాలి చింతా శోక ప్రశమనం ఆయుర్వ ధనముత్తమం అటువంటి ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను అని ఇంకా అక్కడి నుంచి సూర్యనారాయణమూర్తి యొక్క గుణములను వర్ణన చేయడం మొదలుపెట్టారు అసలు నీకు అనుబంధం ఒకటి ఎక్కడా లేదని ఆదిత్య హృదయం అంతా రోజు చదివేస్తామండి నిజమే మంచిదే దాని శబ్ద ప్రమాణం వేదములు ఉండేటటువంటి శృతి యొక్క ప్రమాణాన్ని తీసుకురావడం కోసమే నమక చమక స్థితిని తీసుకొచ్చారు అందులో గొప్పదే శబ్దం చేయడం ఒక శక్తిని ఇస్తుంది కానీ ఆ సూర్యుడికి మీకు ఏమి అనుబంధం ఇది తెలుసుకుంటే కదా మీకు దాంతో మానసికమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది అందుకని ముందు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు తీసుకొచ్చి ఈయన ఎవరనుకున్నా కూడా మీకు తెలియదు ఈయన కూడా మీ వాళ్ళే సాగంటి వాళ్ళకే ఎక్కడ సాగండి అని ఒకసారి మాట ఓహో పెద్దలైన కుటుంబంతోలా అని మా అన్నయ్యే అంటే పోలేదు కానీ ఎక్కడ కలిసింది ఒకసారి ఇంట్రడక్షన్ లో కలిసింది అందుకని ఇప్పుడు మహర్షి చేస్తున్నటువంటి గొప్ప ప్రయోగం సూర్యనారాయణమూర్తిని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి ఆయన గుణములతో అనుసంధానం చేస్తున్నారు ఎలా రశ్మినంతం సముద్యముతం దేవాసుర నమస్కృతం అని మొట్టమొదట సూర్యుని యొక్క గుణములతో ప్రారంభం చేశారు ఇలా రశ్మిమంతుడయ్యా నేను ఇలా ఒక్కొక్క శ్లోకం నామం చెప్తూ చెప్పాలనుకోండి చాలా ఒక 2 రోజులలో ఆదిత్యపైన పూర్తి చేసేది కాకుండా అందుకని నేను ఏం చేస్తానంటే దీనికి ప్రయోజనం అందాలి కనుక దీనిలో నిక్షిప్తమైనటువంటి పరమ రహస్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను అది మీకు కొంత ఉపయోగం ఉంటుంది దానివల్ల చెప్పినందుకు 4 మాటలు భగవంతుడు పలికించినందుకు దానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అంటే అసంతృప్తిగా ఉండడం అందుకని ఇక్కడ అంటారు రశ్మిమంతం అని మొదలెట్టారు ఇంకొక నామంతో మొదలు పెట్టకుండా సూర్యుడిని పరిచయం చేసేటప్పుడు ఆయన రశ్మిమంతుడు అంటూ మొదలెట్టారు రశ్మిమంతుడు అంటే కిరణములు కలిగినటువంటి వాడు అని అర్థం ఈ కిరణము కలిగి ఉండడం అనేటటువంటిది మీరు ప్రత్యక్షంగా ఈ కంటితో చూడడానికి అనువైన రీతిలో సూర్య భగవానుడికి ఉంటాయి కిరణాలు ఎందుకంటే మీరు ఎంత తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చోండి ఏదో ఒక సన్న రంధ్రంలోంచి సూర్యకిరణం వచ్చేసి మీకు ఆ కిరణం కనడం కిరణాంతరకరమైనటువంటి భాష అంటే అందులో ఉన్నటువంటి కాంతి మీకు కనడం ఈ కాంతి దేనిలో తెలిసాక కదా ఇది ఈ సూర్యరశ్మి పడలేదు అనుకో ఏమవుతుంది ఈ రశ్మి మంతం అండంలో మహోపకారాన్ని చెప్తున్నారు సూర్యుడు ఉదయిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడని మనం చెప్తాం అసలు సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడు సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి భూమి ఆపాదించు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది తిరిగినప్పుడు సూర్యుడు ఎదురుగుండా వచ్చిన ప్రాంతానికి కళ ఉంటుంది సూర్యుడికి ఎదురుగుండా లేని ప్రాంతంలో చీకటి సూర్యుడికి ఎదురుగుండా వచ్చిందనుకోండి ఏమవుతుంది నేను చీకటి వెళ్ళిపోయి లైట్లు అన్ని తీసేసిన తర్వాత ఆ స్తంభానికి ఎదురుగుండా వెళ్ళిపోయి చీకటి ఏం చేస్తుంది స్తంభం గుర్తుకుంటాను తమ ఒప్పి కడుతుంది కానీ
ఉన్నది అన్న విషయం తెలియదు. ఇది సూర్యుడు వచ్చాడు అనుకోండి తెల్లవారు, ఇంకా మళ్ళీ చీకట్లు వేరే సూర్యుడు వచ్చాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను సార్ కోటేశ్వరాలు నాకు సెండా ఇవ్వండి ఒక కాపీ ఇచ్చేది అని అడగదు. సూర్యుడు రావడమే చీకటి వెళ్ళిపోవడం అంతే. సూర్యుడు లేకపోవడమే చీకటి. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు వచ్చాక చీకట్లు వెళ్ళిపోవడం కాదు, సూర్యుడు లేకపోవడమే చీకటి. సూర్యుడు ఉండడమే వెలుగు అంతే. అంతేగాని సూర్యుడు వచ్చాడు చీకటి వెళ్ళే అసలు అలా అర్థం. సూర్యుడు ఉన్నాడు అంటే చీకటి పోయింది గుర్తు, చీకటి ఉన్నది అంటే సూర్యుడు లేదు గుర్తు, జ్ఞానం ఉన్నది అంటే అజ్ఞానం లేదు గుర్తు, అజ్ఞానం ఉన్నది అంటే జ్ఞానం ఉండలేదు గుర్తు. సూర్యుడు ఉన్నాడు అని ఎక్కడో మీకు చూపిస్తాడు. ఎలా? ఎక్కడో సూర్యుడు ఉండనివ్వండి, ఆ ప్రయోజనాన్ని ఇక్కడ కూడా పొందుకుంటారు. ఎలా పొందుకుంటారు? సూర్యకిరణములు భూమిని తాకలేదు అనుకోండి. మీరు ఒక్కసారి ఊహించండి ప్రపంచాన్ని, ఎప్పుడు చీకటి ఉండిపోయింది అనుకోండి, అసలు భూమి నుంచి నీరు ఆది రాదు. నీరు ఆది కాకపోతే ఏళ్ళై గోళ్ళై నదులై సముద్రములై భూమి మీద ప్రవహించేస్తుంది. అప్పుడు ఇంకా అసలు ప్రాణితోటి సంహరింపబడాలన్నది జీవరాశి. అప్పుడు ఇంకా ఎక్కడ మనిషి బ్రతుకుతాడు, ఎక్కడ జలమయమైపోతున్నటువంటి ప్రపంచంలో ఎంతకాలం భూమి నిలబడుతుంది చెప్పండి? నిలబడదు. కానీ సూర్యనారాయణ మూర్తి యొక్క కిరణములు పడడమే జీవితములకు జీవనముల కోసం అందుకని అసలు ఈ జీవితాన్ని చెప్తున్నారు. రశ్మిమంతం అండలో ఉన్న రహస్యం. ఈ రశ్మిమంతాన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. తర్వాత నాకు తెలిసారు యథార్థంగా దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ వచ్చే సైంటిస్టుల దగ్గర. ఇవి మనం 4వ క్లాస్లోనో 5వ క్లాస్లోనో కూడా చదువుకుంటాం. ఇవి మీరు ఒక బీకర్లో మొక్కని తీసుకొచ్చి చీకటిలో పెట్టి నీరు పోసి ఉంచండి. 4 రోజుల తర్వాత మొక్క వాడిపోతుంది. నీరు పోయలేదా పోశారు, మొక్క లేదా ఉంది, ఎరువు లేదా వేశారు, మట్టి లేదా ఉంది, రైతు వాడిపోయింది, సూర్యకిరణాలు లేవు. చెట్లు ఎక్కడి నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి? సతత హరిత కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి పద్ధతి ద్వారా వంట వండుకుని ఆకులలో నిక్షేపించుకుంటాయి ఆహారాన్ని. అదే మనం తెచ్చుకుని వండుకుని తింటున్నాం. కాబట్టి మీకు కావలసిన ఆహారం అంతా ఎక్కడి నుంచి తయారవుతుంది? ఈ చెట్లు పెరుగుతున్నాయన్నా, జంతువులు పెరుగుతున్నాయన్నా, జలము ఉన్నది అధికమైపోకుండా పీల్చబడుతోందన్నా, కావలసిన సమయంలో మళ్లీ వర్షింపబడుతోందన్నా, వీటన్నిటికీ కారణం సూర్యభగవానుడు. ఆ కిరణముల ద్వారా ఇవన్నీ చేసేస్తాడు. ఒక కిరణం కాదు, ఇన్ని కిరణాలు. మళ్ళీ భగవంతుడు ఎంత పక్షపాతం లేకుండా ఉంటాడో సూర్య కిరణం కూడా అంత పక్షపాతం లేకుండా ఉంటాడు. సూర్యకిరణం నేను ఇంత పరమ పవిత్రమైన దాన్ని, సూర్యనారాయణ మూర్తి నుంచి వచ్చినటువంటి దాన్ని, కాబట్టి చీచి చచ్చిపోయినటువంటి బుద్ధిత శరీరం మీద నేను పట్టవాను. ఇక్కడ పడవ పట్టే పోరాటం కిరణం అక్కడ పెరుగుతుందా? వంక కిరణానికి మీకు సైన్స్ ఇదే చెప్తుంది. అస్తమానం ఏం చెప్తే ఏం చెప్తుంది? కిరణం వంక జరగదు, పెద్ద ఎక్స్పెరిమెంట్, ఏదో 3 గంటల ప్రయోగం, ఒక పోతుంది, కిరణాలు వస్తున్నాయి, సగం వెళ్తున్నాయి, కాంతికి ముసుగుతుంది కలదు. దీన్ని ఆదిత్యలో అందులో అది రశ్మి అంతం వంక జరగడం, వెనక్కి జరగడం ఆ సూర్యుడికి తెలియదు. ఆయనకి పక్షపాతాలు లేవు, ఆయనకి భేదం లేదు, అన్నిటి మీద పడ్డాడు కాబట్టి బతికాడు. మీరు ఎలా బతికారు? ఆయన పడ్డాడు కాబట్టి ధనంజయ ఆయనకు లోపల నుంచి పైకి వచ్చి డీకంపోజిషన్ జరుగుతున్న శాస్త్రవేత్త వస్తున్నాడు. ఈ ప్రాసెస్ ఆఫ్ డీకంపోజిషన్ ఉన్నది ప్రపంచంలో ఆగిపోయింది అనుకోండి, ఒక్క క్షణం ఈ ప్రపంచంలో పడలేదు. ఎందుకని ఒక కుక్క చచ్చిపోయింది అనుకోండి, మనిషి చచ్చిపోతే మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు, అయ్యి వాళ్ళు తీసుకోండి, గొడవలేదు. కుక్క చచ్చిపోయింది అనుకోండి, ఎవరు తీస్తారు? ఎవరు దానికి రక్త సంస్కారం దానికి వాడికి తీసుకెళ్ళాలి, ఎవరు తీసుకెళ్ళి వదిలేస్తారు. ఒక పది తెచ్చిపోతే వదిలేస్తారు, ఒక పక్షి చచ్చిపోతే వదిలేస్తారు. మరి ఎవరు చేస్తున్నారు దానికి రక్త సంస్కారం? పరమేశ్వరుడు పెట్టేశాడు. ధనంజయ వాయువుగా లోపల నుండి సూర్యకిరణ సంస్పర్శము చేత ఆ ధనంజయ వాయువు ఆ శరీరాన్ని ముద్దిస్తుంది. ముద్ది కదిలిపోయి మట్టిలో కలిసిపోతుంది. మీరు ఉన్న ఈ సమస్తమైనటువంటి పృథివీ సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం చేత. అందుకే ఏక బ్రహ్మాచ రుద్రచ శివస్కంధ ప్రజాపతి అనే శివుడు. రుద్రభూమిలో పరమశివుడు ఉంటాడండి. అందుకని పరమశివుడి ఆలయానికి వెళ్ళకూడదు. శివుడు లేని చూపించు. శివుడు రుద్రభూమిలో ఉంటున్నాడు. రుద్రభూమి లాగా ప్రతి క్షణాన్ని కాకటిక పడి సంపత్తులు చచ్చిపోతాయి. అసలు నువ్వే చచ్చిపోయేవాడి నీ శరీరమే పంచభూతికం. ప్రకృతి శీలంలో పరిణామమయమైనటువంటి జగత్తులో నీ శరీరం పడిపోతుంది. అటువంటి రుద్రభూమిలో ఉన్నాడంటే సర్వత్ర వ్యాపించి పరమాత్మ ఉన్నారు. పరమశివుడు మంగళాత్మకుడు కనుక చచ్చిపోయిన వాటిని మళ్ళీ మార్చి పృథివీగా చేసి అందులోంచి ఆహారాన్ని పుట్టిస్తున్నాడు.
పుట్టిస్తే నువ్వు తింటున్నావు, తిని బతుకుతున్నావు. ఆయన కిరణం పడకపోతే నీకు బతుకులే. నువ్వు బతికావంటే కిరణం కారణం. ఆ కిరణం వంకర తిరగడం మొదలు పెడితే సృష్టి. అందుకని అది వంకర తిరగదు. అది వచ్చి పెరుగుగా పడిపోతుందంటే ఆ పడిపోవడంలో ఎలా పడిపోతుందంటే అది కామకపోయినా దానికి అభ్యంతరం లేదు, కాచిపోయినటువంటి పీనువైన దానికి బాధలేదు, మురుగు కావైన దానికి బాధలేదు, బ్రహ్మార్పణమైనటువంటి ప్రసాదమైన దానికి అభ్యంతరం లేదు, బ్రాహ్మణ శరీరమైన దానికి అభ్యంతరం లేదు, కళ్ళు తాగి భగవంతుణ్ణి నిందించేటటువంటి నాస్తిక శరీరమైన దానికి బాధలేదు. అన్నింటి మీద కిరణం ప్రసరిస్తుంది. ఇది రశ్మి మంతం, ఇది భగవాను యొక్క వాత్సల్యం, ఇది పరమేశ్వరుని యొక్క కృప. ఆ కిరణముల యొక్క ప్రయోజనాన్ని ప్రతి క్షణము అనుభవిస్తున్నాం. ఆ కిరణంలోంచి ఆహారాన్ని పొందుతున్నాం. నీ శరీరం నిలబడుతోంది. అటువంటి పరమాత్మ ఆయన యొక్క ఆగ్రహం ఎలా జరుగుతుందో తెలుసా? ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది అధర్మంగా నువ్వు ప్రవర్తిస్తే, వేదం చదువుకుని ఉపనిషత్తులు చదివి ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాను తప్ప నా ప్రయోజకత్వం లేదని తెలిసి ధర్మాన్ని విసర్జించి తిరిగితే ఆ సూర్యుడే మార్తాండుడై మధ్యందినం మార్తాండుడై ప్రకాశిస్తాడు. అప్పుడు ఆయన కాముడు అవుతాడు, యముడు అవుతాడు. అప్పుడు అందుకే ఆయనే కాముడు అని అది చెప్పలేదు. ఇది రామచంద్రమూర్తి పట్ల ఒకే సూర్యుడి అనుగ్రహం. ఒకే సూర్యుడు రావణాసురుడి పాలిట మృత్యు. అందుకని ఆపీమంటలి మృత్యు ఆయన మృత్యు. ఆయన ఒకరికి అనుగ్రహం అవుతున్నాడు, ఒకరికి మృత్యు అవుతున్నాడు. ఎవరు ఆయన పట్ల కృతజ్ఞత ప్రకటిస్తున్నారో ఆయనకి, అటువంటి వారికి సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతం వందే భగవంతౌ పునః పునః వాగర్థప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రైగుణస్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమకరైకటాక్షైః వైదగ్ధ్యవర్ణనగౌరవ్యాం కండూలకర్ణకమలాకవయోధయంతి మాణిక్యవీణాం బలాలజంతీం మదాలసాం మంజులభగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం సదా స్మరామి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వరదయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శతపారిజాతం సీతాముఖాండోహచిత్రీత సమస్త కళ్యాణ గుణాభిరామః నిరంతరం మంగళమాతరం. హరి ఓం. నమస్కారం. ఈనాడు భగవంతుని యొక్క నిర్వేదితమైన కృపాకటాక్ష వీక్షణం చేత ఇంతట పరమ పవిత్రమైనటువంటి క్రతువులు నిర్వహించుకుంటూ, ఎందుచేత అంటే దేవాలయం అత్యంత సనాతనమైనటువంటి ఆలయం. అసలు ఈ ఆలయ పరిసరం, ఈ ప్రాంగణం, ఇందులోకి రాగానే ఎంతటి వారికైనా సరే ఏదో తెలియనటువంటి వ్యాజమైన ప్రశాంతతని అనుభవిస్తారు. ఇదో అటువంటి ఆలయం. ఎందుచేత అంటే చూడండి, ఒక్కసారి చూస్తే ఆ రావి చెట్టు, అనేక గోపురాలు, అమ్మవారు, పక్కన రామలింగేశ్వర స్వామి వారు, దానికి తగ్గట్టుగా రాబోతున్నటువంటి 3 దేవాలయాలు, చక్కటి కళ్యాణ మండపం, ఇంతమంది భక్తులు. ఏదో తెల్లవారేసరికి ఆ మంచు ఇంకా కొద్దిగా పడుతూ ఆ మంచు తెరలు ఇచ్చుకుంటుండగా నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అని మైల్లిగా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రం వినపడుతుంటే, ఎదురుగుండా కోనీటిలో సూర్యుని యొక్క కిరణముల సంస్పర్శము చేత పద్మములు ఆవిరిసి కనపడుతుంటే ఒక దివ్యమైనటువంటి సన్నివేశం. ఎందుకంటే నిన్న ఇవాళ కొద్దిగా ఉదయం ఈ ఆలయంలోకి రావడంలో ఏదో తెలియనటువంటి ఒక అవ్యాజమైన ప్రశాంతతని, ఆనందాన్ని అనుభవించాం. ఇదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణం, ఈ ఆలయ ప్రాంగణం అందున మాఘమాసంలో, ప్రత్యేకించి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ జరుగుతున్నటువంటి ప్రతిష్టల సమయంలో, అందున ప్రతిష్ట జరగడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు.
మన దృష్టిలో విగ్రహారాధనము కానీ ఆ విగ్రహములు కానీ వాటిని కేవలం విగ్రహములుగా చూడరు. వాటికి ఒక్కొక్క ఆవాసం చేయించి ఆ కళలు తెప్పించి చిట్ట చివర ఆ కనులకి అర్థంగా ఉన్నటువంటి పదార్థాన్ని తొలగించి ఆ స్వామివారు ఆ కన్నులు విప్పి దర్శనాన్ని ఇస్తారు. వీటి ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఇక్కడ పూర్ణాహుతి చేసి స్వామి దర్శనం ఇవ్వడం ప్రారంభిస్తారు. ఆ కింద చక్రములను మారుస్తారు. ఆ బీజాక్షర సంపుటీకరణం జరిగినటువంటి చక్రములలోంచి ఆ శక్తి ఉత్పాదనమై అది ఆ విగ్రహంలోకి ప్రసరిస్తుంది. చంద్రశేఖర పరమాచార్య వారు దీని మీద విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు అందించారు. వీటినన్నింటినీ ఏరియల్ తోటి, డైనమో తోటి, లైట్ తోటి పోల్చి మళ్ళీ ఇది స్వరయుక్తంగా చదివినప్పుడు ఆ చక్రాలు ఎలా శక్తిని పుంజుకుంటాయో, స్వరము తప్పి అక్కడ మంత్రాన్ని చదివితే ఆ చక్రంలో ఉండేటటువంటి శక్తి ఎలా క్షీణించిపోతుందో, మళ్ళీ దేవాలయానికి ఆ సంప్రోక్షణం ఎలా చేస్తారో, ఇవన్నీ మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య వారు తన జీవిత కాలంలో ఎన్నో దేవాలయాలకు ఇటువంటి సేవలు చేసి ఉన్నారు. ఇదిగో అటువంటి పరమ పవిత్రమైనటువంటి క్రతువు నడుస్తుండగానే ఇలా 2వ రోజు ఉపన్యాసంలోకి ప్రవేశించి ఎన్నడూ లేని రీతిలో ఒక పట్టణ. ఎందుకంటే ఒక రోజు ఉపన్యాసంలో 3 సబ్జెక్టులు అలా ఎప్పుడూ జరగలేదు. కానీ ఇలా అనుకోకుండా అలా జరిగింది. కానీ అది కూడా పరమాత్మ యొక్క శాసనాలు. కానీ అలా చెప్తే కానీ సమగ్రత రాదు. ఎందుకంటే ఇక్కడ 3 మూర్తులు ప్రతిష్ఠింపబడుతున్నాయి కనుక 1 3 ఎలా అయింది, 3 1లోకి ఎలా వస్తుంది, అదొక కొత్త చిత్రమైనటువంటి సబ్జెక్టు. అందుకని దాని గురించి తొందరగానే ప్రారంభం చేసేస్తాను. ముఖ్యంగా నిన్నటి రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ఆదిత్య హృదయ స్తోత్రం పూర్తయినది అని అనిపించుకుంటే 2వ స్తోత్రం 2వ రకమైనటువంటి ఉపన్యాసంలోకి ప్రవేశించవచ్చు. నిన్నటి రోజున మీకు ఆ సూర్యనారాయణమూర్తి యొక్క గుణములను కొన్నింటిని, ఆయన యొక్క తేజస్సుకు సంబంధించినటువంటి విశేషములతో కూడిన నామములను కొన్నింటిని పొందుపరచి కేవలం 31 శ్లోకములలో ఆదిత్య హృదయం అనేటటువంటి పేరుతో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందించారో, ఆ సౌరశక్తిలో ఎంతటి గొప్ప శక్తి నుండి విడికృతమైందో, ఆ కిరణములు తగిలినంత మాత్రం చేత జ్ఞానం ఎలా ఉత్పన్నమవుతుందో, మనిషి లోపల శక్తిని ఎలా పుంజుకుంటాడో, ఈ సమస్త సృష్టి స్థితి లయ గతులు అన్నీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అభము ఆయన నడక చేత ఎలా ఆధారపడి ఉన్నాయో ఒక్కొక్క నామములో నిక్షిప్తము చేసి వివరణ చేసి ఉన్నారు. ఆ 15వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చిత్రమైన మాట అంటారు, ద్వాదశాత్మం నమోస్తుతే అని ఒక మాట అంటారు. అది తీసుకొచ్చి 15వ శ్లోకంలో ఉన్నారు. ఎందుకని అంటే 3వ శ్లోకం దగ్గరికి వెళ్ళేసరికి ఆదిత్య హృదయం పుణ్యం అని ప్రారంభమైంది. ఆ ఆదిత్య హృదయం పుణ్యం అన్నటువంటి శ్లోకం దగ్గర నుంచి కానీ లెక్క కట్టినట్టయితే ద్వాదశాదిత్యుల యొక్క విశేషములు అందులో వర్ణింపబడాయి. అందుకని మళ్ళీ ఈ ఆదిత్య హృదయం అనేక రకాలైన లెక్కల్లో పెడుతుంది. ఆ ఉన్న 31 శ్లోకాల్లో మళ్ళీ 9 శ్లోకాలను ఒక రకంగా 9 శ్లోకాలను ఒక రకంగా తీసేస్తారు అందులోంచి. అంటే అందులో ఫలశ్రుతి శ్లోకములు, ఆదిత్య హృదయాన్ని మనకు పరిచయం చేసిన శ్లోకాలు, నామాలు చెప్పిన శ్లోకాలు అని వీటిని లెక్క కట్టి 9, 9, 18 తీస్తారు. 18 శ్లోకములను తీస్తే మళ్ళీ మిగిలినటువంటి శ్లోకాలకి లెక్కలు కడితే 12 శ్లోకాలు ద్వాదశాదిత్యుల్ని చూపిస్తాయి. ఆ ద్వాదశాదిత్యుల యొక్క వర్ణన చేసినటువంటి శ్లోకంలో 15వ శ్లోకంలోకి వచ్చేటప్పటికీ ద్వాదశాత్మం నమోస్తుతే అంటారు. అంటే అక్కడ పూర్తయింది 12 రూపముగా ఉన్నటువంటి ఆదిత్యుల యొక్క స్వరూపాన్ని వర్ణన చేయడం పూర్తి చేశారు. ఈ లెక్కలు ఎలా పెడతాయి, ఆ నామాలన్నింటికీ సంపూర్ణమైనటువంటి వివరణ ఏదైనా మరొకనాడు పరమేశ్వరుడు అనుగ్రహించిన నాడు తప్పకుండా చేస్తాను. కానీ ఒకదానితో ఒకటి గుచ్చి ఇంచుమించు ఒక మాల కింద మాలికా వ్యాఖ్యానం కింద కొన్ని రోజులు చేసి ఉన్నాను. ఇంకా తరువాత నమక స్తోత్రం కింద చేస్తారు. ఈ నమక స్తోత్రం కింద చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం అంజలి ఘటించడం. ఇక్కడి వరకు మీరు సూర్యనారాయణమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకుంటారు. ఇక్కడి నుంచి 2 చేతులు కైమోర్చి శిరస్సుని కాటించి అంజలి ఘటిస్తారు. స్వామి ఇంతటి వాడివయ్యా, నీకు నమస్కరిస్తున్నాను అంటారు. అందుకని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ నేను నమకం ఎలా పెడుతుందో అలా ఇక్కడికి వచ్చేటప్పటికి నమక స్తోత్రం ఎలా పెడుతుందో అలా పెడుతున్నాం. అందుకని ఈ చెప్పడంలో నమ పూర్వాయ ఏ పశ్చమే ఏ నమ అని నమకం పడుతూ ఉంటుంది, నమస్కారం చేసుకుంటారు. కానీ మళ్ళీ ఇందులో అంతర్గతంగా వ్యాఖ్యానం చాలా ఉంటుంది. నమ పూర్వాయ ఏ పశ్చిమే ఏ నమ. ఉదాహరణకి ఆ శ్లోకం దాన్ని ఒక పాదం చూపిస్తాను. ఆ పూర్వాద్రిలో సూర్యుడు ఉదయించేటటువంటి కొండకి నమస్కారం, పశ్చిమాద్రిలో సూర్య భగవానుడు అస్తమించేటటువంటి కొండకి నమస్కారం. అంటే నిన్నటి రోజున ఏమన్నాం, అసలు సూర్యుడికి ఉదయం లేదు, సూర్యుడికి అస్తమయం లేదన్నాం. మరి నిన్న ఉదయాస్తమయాలు లేవని చెప్పి ఇవాళ ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఉన్నటువంటి కొండకి నమస్కారం, అస్తమిస్తున్నటువంటి పశ్చిమాద్రికి నమస్కారం, ఇది ఎలా సరిపడుతుంది?
అంటే ఇది ఒక చిత్రమైన విషయం. ఇందులో భగవంతుని యొక్క కరుణని రుచి చూడమంటున్నారు. ఇది ఎలా ఉంటుంది అంటే దీన్ని బహుభంగిమల అనుభవించారు పెద్దలు. ఒక రకాలు ఎన్ని రకాలుగా అనుభవించారంటే మహాభారతంలో తిక్కనమాచ్యుల వారు అయితే ఒక విచిత్రమైన ప్రయోగమే చేశారు. పగలంతా ధనార్జన కోసమని ఊరిలోకి ప్రవేశించి అనేక రకములైనటువంటి క్లేశములతో అలిసిపోయినటువంటి భర్త సాయంకాలం ఇంటికి వచ్చేసరికి భర్తని సంతోష పెట్టడం కోసమని స్నానం ఆచరించి అన్ని ఆభరణాలను అలంకరించుకొని భర్త కనపడగాని అనురాగరంజితములైనటువంటి ఎర్రని బొగ్గలతో భార్య ఎదురొస్తే ఎలా ఉంటుందో అలా పశ్చిమ కన్య సూర్యభగవానుడు వచ్చేసరికి ఆయనకి స్వాగతం చెప్పగా ఆవిడ బొగ్గల యొక్క ఎరుపుతనం ఆకాశం మీద ప్రసరిస్తే అది అసుర సంధ్యలయ్యి ఆ ఉత్తర సంధ్యలో ఆవిడ యొక్క బొగ్గల ఎర్రని కాంతులు ఆకాశం మీద పడ్డాయన్నారు. ఇక్కడ వాల్మీకి మహర్షి అంటారు నమ పూర్వాయగిరయే పశ్చిమే గిరయే నమః. పూర్వాయగిరయే అన్నంలో ఎందుకు నమస్కారం అంటే నిజంగా 2 కొండలు ఉంటాయి, ఈ కొండ మీదకు వచ్చి ఉదయిస్తాడు, ఆ కొండ మీద అస్తమిస్తాడని కాదు. భగవానుడు ఎన్నడూ సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు. కానీ అసలు ఆ ఉదయం అనేటటువంటిది కనపడడం ఒక చైతన్యానికి ఆవిర్భావం. ఆ సూర్యోదయం పరమ పవిత్రమైనటువంటి సమయం. ప్రపంచంలో కృతజ్ఞతలలో కృతజ్ఞత ఏమిటో తెలుసా అండి? ఆరోగ్య ప్రదాతై మన కర్మాచరణం నందు మనం ప్రారంభించవలసినటువంటి చైతన్యాన్ని జాగృతిని మనకి ఇచ్చేటటువంటి పరమాత్మ అక్కడ ఎదురుగుండా కనపడుతున్నటువంటి సమయంలో తన తమోగుణ భూయిష్ఠుడై నిద్రపోతున్నాడు. అందుకని పెద్దలు అన్నింటికన్నా క్షమించాలని విషయంగా దేవి చెప్తారంటే పూర్వ సంధ్యలో ఉత్తర సంధ్యలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. మళ్ళీ రెండింటిలో ఒకదాన్ని క్షమించారు కొంచెం. ఎప్పుడైనా అలిసిపోతే పూర్వ సంధ్యలో ఎప్పుడైనా, రోజు అని కాదు, పూర్వ సంధ్యలో నిద్రపోవడాన్ని శాస్త్రం కొంత క్షమించింది. కానీ అసలు అసుర సంధ్య వేళలో నిద్రపోవడం అంతటి పరమ పాపం ఇంకొకటి లేదు. ఉత్తర సంధ్యలో పడమటి సంధ్యలో సూర్యుడు చేరుతుండగా నిద్రపోకూడదు. ఆ సమయంలో ఏ ఇతర రకములైనటువంటి పనులు కూడా నిషిద్ధమే. అసలు ఆ సమయంలో కానీ భార్యాభర్తలు సంగమిస్తే రాక్షస సంతానం కలుగుతుంది. అలాగే పెట్టారు హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు వారందరూ కశ్యప ప్రజాపతి భార్య దితికి. అందుకని ఇవన్నీ చూపించారు. సరే నమ పూర్వాయగిరయే అంటే ఆ కొండ మీద ఉదయిస్తున్నట్టుగా మనకి కనపడేటట్టుగా చేసినటువంటి ఆ కొండలో మాతృభావన చేసి అమ్మా మాకు ఇవాళ అదిగో ఆ జాగృత స్వరూపమై, చైతన్య స్వరూపమై, జ్యోతి స్వరూపమై, నక్షత్ర స్వరూపమై, ఆదిత్య స్వరూపమై, ఆరోగ్య స్వరూపమై, కాంతి స్వరూపమై, భాస్కర స్వరూపమై ఆ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని ఈ కంటితో మేము చూడడానికి అనుమతించాం కనుక అటువంటి గిరికి నమస్కారం. పశ్చిమే గిరయే నమః. మళ్ళీ ఆయన మధ్యందిన మార్తాండుడై మధ్యాహ్న కాలమునందు చేరిస్తే ఆయన యొక్క వేడిని నేను తట్టుకోలేకపోయాను. మళ్ళీ పిల్లలని తల్లి కటాక్షించినట్టు సాయంకాలం అయింది, పిల్లలు సేద తీరుతారయా రా అని ఆ స్వామి యొక్క తేజస్సుని నువ్వు నీలోకి తీసుకున్నావా అన్నట్టుగా పశ్చిమ దిక్కులో ఒరిగిపోతుండగా అడ్డొచ్చినటువంటి ఆ కొండ ఉన్నదే దానికి నమస్కారం. అంటే ఆఖరికి వాటి ప్రమేయం లేకపోయినా వాటిలో కూడా మాతృత్వాన్ని చూసి స్వామి 12 గంటలు నువ్వు కనపడకపోతే, నువ్వు ప్రకాశించకపోతే నాకు బ్రతుకులేదు, 12 గంటల తర్వాత కూడా నువ్వు ప్రకాశించినా నాకు బ్రతుకులేదు. ఎందుకని 12 గంటల తర్వాత కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అనుకోండి, మనం ఇలా నిలబడాలి. అందుకని ఈ రెండిటిలో నీ కారుణ్యం. అందుకని అటువంటి స్వామివి కనుక నమ పూర్వాయగిరయే పశ్చిమే గిరయే నమః అని ఇలాగే ఈ నమ్మకం అంతా మళ్ళీ అంజలి ఘటిస్తుంటుంది. ఇందులో ఈ అంజలి ఘటించడంలో స్వామివారి యొక్క దయని రుచి చూస్తూ ఉంటారు. రుచి చూసి నమస్కరించకుండా ఉండలేక నమః 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 అన్న మాటని వాడుతూ నమస్కరిస్తుంటారు. అందుకే నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః, నమో జయాయ జయభద్రాయ సారంగాయ నమో నమః అలా రకరకాలైన పేర్లతో పిలుస్తారు. జయాయ జయభద్రాయ సారంగాయ అంటే వీటన్నిటికీ వ్యాఖ్యానం నడుస్తుంటుంది. సారంగుడు అన్న మాట ఎప్పుడు వాడతారో తెలుసా అండి? సారంగుడు అంటే అరనిమిషమునకు 2000 యోజనముల విస్తీర్ణమును వెళ్ళగలిగినటువంటి వాడికి సారంగుడు అయితే ఆయన వెళతాడంత వేగంతో. ఆయన అలా వెళ్ళకపోతే ఈ భువన భాండములకన్నింటికీ కాంతి ప్రసరణం దక్కదు. అందుకని స్వామి మా కోసమని అరనిమిషమునకు 2000 యోజనముల వేగంతో వెళుతున్నావా అటువంటి సారంగుడికి నమస్కారం. అలాగే ఆదిత్యాయ అదితి పుత్రుడవై మమ్మల్ని కాపాడినటువంటి భాస్కరుడైన నీకు నమస్కారం.
కాదు కాదు స్వామి, ఆయనకి కృతఘ్నఘ్నాయ అని ఒక పేరు. అంటే ముఖ్యమైన నామాలు మాత్రమే స్పృశిస్తున్నారు. కృతఘ్నఘ్నాయ అంటే ఇది కృతజ్ఞత. ఇంతటి తేజోమూర్తి మన బతుకులకు కారణమైనటువంటి స్వామి పట్ల నమస్కారము చెయ్యాలనేటటువంటి కృతజ్ఞతాభావమును కూడా కలిగి ఉండకపోవడమే కృతజ్ఞత. అటువంటి కృతజ్ఞులంటే ఆయన శిక్షిస్తాట. కృతజ్ఞఘ్నాయ ఒక అర్థం. ఎలా శిక్షిస్తాట? సంసారం నందు ప్రవర్తింపజేస్తాట. వాడికి భగవంతుడు ఉన్నాడని జ్ఞాపకం ఉండదు, ఎప్పుడూ సంసారంలోనే ఉంటుంటాడు. నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా భార్య, నా పిల్లలు, నా సంసారం అని అందులో పడుంటాడు. తేడలో పడినటువంటి పురుగులా సంసారములో పడి సంసారం నందు మగ్గుని సంసారం నందు ప్రాణం విడిచిపెట్టి మళ్ళీ సంసార పడకు తగిన ఉపాధిని ఎన్నుకుని వెళ్ళిపోతుంటాడు. అందుకని కృతజ్ఞఘ్నాయ కాదుట. అటువంటి కృతజ్ఞత కలిగినటువంటి వాడికి కూడా ఘ్న, ఆ కృతజ్ఞతని పొగడమాట. 1కి 10 మార్లు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే దుర్మార్గుడైన కుమారుడు ఉంటాడు, కానీ దుర్మార్గురాలైన తల్లి ఉండదు. పుత్రోజాయేత క్వచిదపి కుమాతా భవతి. స్వామివారి యొక్క స్వరూపం కూడా అటువంటిది. ఎందుకంటే స్వామివారు అని నేను అన్నప్పుడు, సూర్యనారాయణమూర్తి అన్నప్పుడు అది కేవలం పుంవాచకమే కాదు. అందుకే ఎక్కడ నామాలు చెప్పినా అందులో పుంవాచకం ఉంటుంది, స్త్రీవాచకం ఉంటుంది, నపుంసక వాచకం ఉంటుంది. ఆయన స్త్రీ పురుష నపుంసక ముట్టియును కాక కర్మ గుణ భేద సరసప్రకాశి కాక వెనుక నన్నియుతాలు విభుతలంతో అంటారు. అదిగో పోతన గారు అన్నట్టుగా ఆ స్వరూపం అటువంటి స్వరూపం. అందుకని ఆయన ఎవరు కృతజ్ఞులై ప్రవర్తిస్తున్నారో అటువంటి వారికి కూడా ఉపకారం చేసి 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 అయ్యో ఇటువంటి స్వామికి నమస్కారం చేయకపోవడమా అని వాడిలో ఉన్నటువంటి కృతజ్ఞత లక్షణాన్ని ప్రవర్తిస్తారు. ఒకనాడు ఎన్నడూ భగవంతునికి నమస్కారం చెయ్యనటువంటి వాడు కూడా నమస్కారం చేస్తున్నాడు అంటే అందులో గొప్పతనం వాడిది కాదు. అటువంటి కృతజ్ఞతాభావాన్ని విరిచి ఆయనకి నమస్కారం అంటూ ఒకటి చెయ్యాలన్న జ్ఞానాన్ని కల్పించిన వాడు కూడా ఆయన. అందుకని కృతజ్ఞఘ్నాయ దేవాయ జ్యోతిర్గణానాం పతయే. ఆయన నక్షత్రములు కనపడాలన్నా, సమస్తమైనటువంటి ఇతర భువనములు కనపడాలన్నా మనకి ఎందుకని సూర్యాస్తమయమైతే తప్ప ఆకాశంలో నక్షత్రాలు కనపడవు. నక్షత్రాలు కనపడాలంటే సూర్యాస్తమయం అవ్వాలి. అందుకని నక్షత్ర దర్శనం అయ్యేటట్టుగా చేసినటువంటి వాడు కూడా సూర్యనారాయణమూర్తి. ఇటువంటి స్వామి నీకు నమస్కారం 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 నమస్కారాన్ని ప్రకటిస్తే, ఈ స్తోత్రాన్ని 3 మాటలు చెప్తే త్రిరాచమ్య శుచిర్భూత్వా ధరువాధాయ వీర్యవాన్, ఆయన వెంటనే తేజస్సుని పుంజుకున్నటువంటి వాడై ఆ రామచంద్రమూర్తి 3 మాటలు ఆదిత్య హృదయాన్ని చెప్పి చేతిలోకి ధనస్సుని పుచ్చుకున్నారు. పుచ్చుకోగానే ఏమి జరిగిందయ్యా అన్నారు. ఈ స్తోత్రం చెప్పి అగస్త్య మహర్షి అక్కడ నిలబడకుండా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రామనాథ అయిందో లేదో ఆయన చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే ఇది జరగాలన్న కోరిక జ్ఞానికి ఉండదు. జరగాలో జరగదో నిర్ణయించవలసిన వాడు వేరున్నారు. వాళ్ళు సుఖదుఃఖములకు అతీతుడు కనుక వాడు వీతవాహుడై ఉంటాడు, వారికి రాగం ఉండదు. అందుకని అగస్త్య మహర్షి వెళ్ళిపోయారు. కానీ ఈ 3 మాటలు ఆదిత్య హృదయం చెప్పేసరికి సరే దీనికి మళ్ళీ ఫలస్థితి చెప్పారు చాలా. ఇది చెప్తే ఏమవుతుంది అంటే, ఇది చెప్తే కాంతారేషు భయేషు చ అని ఎక్కడైనా సరే అడవిలోనైనా సరే నువ్వు ఎక్కడ చెప్పినా నీ భయం పోతుంది, నీకు సమస్త కోరికలు తీరుతా. అసలు మొదటే మొదలు పెట్టారు కదా సర్వమంగళ మాంగళ్యం అని. అందుకని ఇదిగో దీనివల్ల ఇన్ని ఫలితాలు వస్తాయి అని చెప్పి చివర ఏం జరిగింది అన్నదాన్ని మాత్రం వాల్మీకి మహర్షి బహు హృదయంగా ఒక మాట చెప్పారు. రావణ వధతో పూర్తి చేయలేదు ఆదిత్య హృదయాన్ని. ఇది చేసి రావణాసురుణ్ణి రాముడు చంపేశాడు అని అనలేదు. ధరవర నిరీక్షరాం అని ఈ స్తోత్రం చెప్పగానేట జ్యోతిర్మండలంలో సూర్యమండలాంతర్గతుడైనటువంటి నారాయణమూర్తి అపారమైనటువంటి ఆనందాన్ని పొందారు. ఆనందాన్ని పొంది ఒక్కసారి ఆ దేవతాగణముల మధ్యలోంచి ఆవిర్భవించి మాట్లాడాక రాముడితోటి, రామా త్వరపడు. ఎవరు త్వరపడాలి? కాలం ఎప్పుడూ ఒకలాగే వెడుతుంటుంది. చెయ్యవలసినటువంటి పనిని జ్ఞాపకానికి తెచ్చుకొని దుర్నిరీక్షుడవై నీ వీర్య పరాక్రమములను పుంజుకొని రావణాసురుణ్ణి వధించు అని చెప్పి స్వామి మళ్ళీ తన జ్యోతిర్మండలంలోకి వెళ్ళిపోయారు. అంతే, ఆ మాట చెప్పారంతే, అయిపోయింది, సంహరింపబడ్డాడు. మీకు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినా ఇలాగే చెప్తారు. ఆదిత్య హృదయం రామరావణ యుద్ధంలో చెప్పినా వాల్మీకి మహర్షి ఇలాగే చెప్పారు. ఏంటి చిత్రం అంటే ఆయన యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి యుద్ధం చెయ్యి అని చెప్పారు తప్ప నువ్వు యుద్ధం చేయవా నేను చంపేస్తాను చూడ అందరినీ ఆయన ఏం చంపేలేదు.
ముందు తను చెయ్యవలసినటువంటి కర్తవ్యము పట్ల తను నిబద్ధతని పెంచుకోవాలి. దాన్ని చూపిస్తుంది. అందుకని యుద్ధభూమిలో నిల్చున్నాడు. ఆనాడు నిల్చున్న రాముడే కాదు, ఈనాడు నిల్చున్న మనం కూడా యుద్ధభూమిలోనే నిల్చున్నాం. ఎందుకని అంతర్గత శత్రువుల దగ్గర నుంచి అందరూ చుట్టుముట్టి ఉన్నారు. ఇప్పుడు మనకి కావలసింది భగవాన్ని రక్షణ కావాలి. అదిగో ఆ రక్షణని మీకు ఇన్స్టింక్ట్ గా 6 నిమిషాలు ఇచ్చేయగలిగిన స్తోత్రం ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం మీకు ముందే చెప్పాను. ఉదయం చెప్పండి, మధ్యాహ్నం చెప్పండి, సాయంకాలం చెప్పండి, ఎప్పుడు చెప్పినా ఆదిత్య హృదయం చెప్పేయచ్చు. కానీ అప్పుడే ఉదయించినటువంటి బంగారు కాంతులతో కూడినటువంటి సూర్యబింబాన్ని మాత్రం లోపల దర్శనం చెయ్యాలి. దర్శనం చేస్తూ ఆదిత్య హృదయాన్ని చెప్పేస్తే దాని ఫలితం అలా ఉంటుంది. అంటే భగవానుడు మీ శత్రువుల్ని సంహరించగలిగినటువంటి శక్తిని నీకు కటాక్షిస్తాడు. అంతే. ఆ తర్వాత ఇంకా రాముడు రావణాసురుడిని సంహరించాడు అంటే. కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పడంలో అంత అందాన్ని మహర్షి పాటించాడు. కానీ సమయాభావం రీత్యా దాని లోపల ఉండేటటువంటి విశేషాన్ని మాత్రమే మీకు అందించాను తప్ప యథార్థములకు నేను ప్రతి నామములకు వ్యాఖ్యానాన్ని మాత్రం చేయలేదు. ఎందుచేత అంటే అలా చెయ్యాలి అంటే దానికి చాలా సమయం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు కనుక, కానీ ఇక్కడ సూర్యనారాయణమూర్తి ప్రతిష్ట అవుతోంది కనుక ఆ ఆదిత్య హృదయం లోపల ఉండేటటువంటి అందాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అది ఒకటి అర్థమైందా చాలు 31 శ్లోకాలు చదువుకుంటే. అంటే మీకు ఈ విషయంలో ఒక్క విషయాన్ని చెప్పకపోతే నేను అపచారం చేసిన వాడిని అవుతాను. మా గురువు గారు నాకు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తూ నాకు ఒక మాట చెప్పారు. కోటేశ్వరరావు, ఒకనాడు ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందయా, ఆ వ్యక్తి బ్రతుకుతాడా బ్రతకడా అని అనుమానం వచ్చింది. వస్తే నాకు ఆదిత్య హృదయం పట్ల నిబద్ధత ఉంది. మహర్షులు చెప్పినటువంటి వాక్యములు అబద్ధములు కావు. ఇతను వారం రోజులు పరిశీలనలో ఉండాలి, వారం రోజుల తర్వాత ఏ విషయం చెప్పగలమని చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా నిబద్ధత ఉన్నవారు. నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను ఒకనాడు సూర్యబింబం ఉదయిస్తుండగా ఆయన కిరణములలో ఉండేటటువంటి శక్తిని ఆదిత్య హృదయాన్ని చదువుతూ 11 మార్లు చదివి ఆవాహన చేసి దాన్ని పాయసంలోకి ప్రవేశపెట్టడం అంటే కిరణములను ఎదురుగుండా పాయసాన్నాన్ని పెట్టి 11 మార్లు నిబద్ధతతో ఈ ఆదిత్య హృదయం చెప్పి ఈ ప్రసాదం పట్టుకెళ్ళి ఆ పిల్లవాడికి తినిపించాం. 7 రోజులు పోయిన తరువాత పరీక్ష చేసిన డాక్టర్లు ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది అని రిపోర్ట్లు బట్టి నమ్ముతున్నాను తప్ప ఇతనికి హార్ట్ అటాక్ ఉన్నది అని చెప్పడానికి నాకు ఆధారం దొరకలేదని చెప్పారయ్యా. ఇది యథార్థం. ఇది నేను అనుభవించాను. మా గురువు గారు నాకు ఈ ఉపదేశం చెయ్యడానికి ముందు రోజున అది ఎందుకో పీడ ప్రసుకు గ్రహరీత్యా కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవలసినటువంటి విధానంలో గ్రహములు సంచరిస్తున్నాయి. దుర్గాదేవి దర్శనం, దుర్గా సూక్తం చదువుకుని ప్రతిరోజు పూజ ఇలా చేసుకుని తస్మాత్ జాగ్రత్త అని ఒక ప్రమాద సముద్రం పడిపోయింది. ఎందుకైనా మంచిది అనిపించి భగవానుడి కన్నా రక్షించగలిగిన వాడెవరు అని మా గురువు గారితో చెప్పే విషయం. ఉత్తర క్షణం రేపే నీ ఇంటికి వస్తున్నాను. రేపు శిష్యుణ్ణి గురువులు అలా రక్షించుకుంటారు. ఇది వాళ్ళ కటాక్షం అంటే. ఇది నేను సభాముఖంగా అసలు చెప్పకూడదు, కానీ ఆదిత్య హృదయం గొప్పతనం చెప్పడానికి చెప్తున్నాను. మహానుభావుడు తెల్లవారుజామున 3 గంటలకి స్నానం చేసి మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి అక్కడే కూర్చొని సంధ్యావనం చేసేసాం. ఇద్దరం చేసేసి కోటేశ్వరరావు నీకు ఉపదేశం చేస్తున్నాను, సూర్యోదయం జరుగుతుండగా తీసుకో ఉపదేశం అని ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశారు. చేసి ఇప్పుడు చెప్పు, ఇద్దరం కలిపి చెప్తాం 11 ఆవృత్తుల్ని. పాయసాన్నాన్ని నా భార్య అక్కడ తయారు చేస్తుండగా ఈ ఆదిత్య హృదయం ఆవృత్తులు జరుగుతూ దాని సూర్యకిరణములలోకి మళ్ళీ ఆ శక్తిని తీసుకుని ఆ ప్రసాదం తినిపించారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ రోజున హఠాత్తుగా ఒక ఆటో వచ్చి నా స్కూటర్ని కొట్టేసింది. ఇన్ స్పైట్ ఆఫ్ ది కేర్ దట్ హ్యాస్ బీన్ టేకెన్. అంటే ఏదో ప్రమాదం పూచి ఉంది, ఏదో జరగాలి అని అది నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. జరగవలసినటువంటి కీడుని చాలా తక్కువలోకి తీసేస్తాడు పరమాత్మ. అంతే, దాంతో సమస్య పోయింది. నేను తినవలసిన దెబ్బలు నా స్కూటర్ మీద మత్సలుగా పడిపోయి ఉండిపోయింది. స్కూటర్ కూడా ఆపవలసిన అవసరమే లేదు, వెళ్ళిపోయిన ఆపి. మీరు నమ్మండి నమ్మపోండి, ఉత్తర క్షణం నా మనసులో నీ పీడ తొలగిపోయింది అన్న భావన వచ్చి మళ్ళీ ఆనందానికి వచ్చింది. ఇది ఆదిత్య హృదయానికి ఉన్నటువంటి శక్తికి నిదర్శనం. అంత శక్తివంత స్తోత్రం. అది ఒక్కొక్క నామంలో మహర్షులు వాళ్ళకేం స్వార్థం లేదండి. మహర్షులు చెప్పడంలో వాళ్ళు ఏం రూపాయి కావాలాయో 2 రూపాయలో కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు కోరుకుని చెప్పుకున్న వాళ్ళు కాదు ఆ వ్యాసుడు. ఇది మా జాతికి నేను అందించకపోతే వాళ్ళు ఎలా బతికి బాగుపడతారని చెప్పారు. పిల్లల కోసం తండ్రి తాపత్రయపడ్డట్టు తాపత్రయపడి అందించాడు. అంత గొప్ప ఆదిత్య హృదయం ఆనాటి నుంచి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం చదవడం నాకు
ఈ ఆదిత్య హృదయం ఎంత చిత్రం అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చి మాఘమాసం రాగానే ఇక్కడ ప్రతిష్టలకి అసలు నేనెందుకు ప్రతిష్ట కనుకుంటూ ఉండగా సరే మా భాస్కరరావు గారు నువ్వు చేయవలసింది అన్నారు భగవత్ శాస్త్రం వరకు అయ్యప్ప స్వామి ప్రతిష్టగా అంగీకరించాను. అకస్మాత్తుగా వచ్చన్నారు గురుగారు 2 రోజులు ఆదిత్య హృదయం చెప్పండి అన్నారు. 2 రోజుల్లో ఆదిత్య హృదయం ఏంటండి అనుకున్నాను ముందు. కానీ ఇది భగవంతుని యొక్క శాసనం. కృతఘ్నఘ్నాయ దేవాయ, నీకు బ్రతికించాను, నీకు దీని మీద ఎంత నిబద్ధత ఉందో చూస్తాను. 2 రోజుల్లో చెప్పలేనంటావా? అందులో ఉన్నటువంటి కేవల సారం చెప్పుకుని కృతజ్ఞతని అంగీకరిస్తావా అని పరమాత్మ నన్ను నిలదీశారనుకున్నాను. తప్పకుండా చెప్తానండి, ఎంత నడిస్తే అంత తప్పకుండా అందులో ఉన్న ప్రధానమైన సారాన్ని అందించే ప్రయత్నం చేస్తానన్నాను. చిత్రం రేపటి రోజున పాండురంగడి గురించి అయ్యప్ప గురించి కూడా చెప్పండి అన్నారు. ఇప్పుడు ఏమైంది 2 రోజులు మరి కొంచెం తగ్గింది. అయితేనే నాకు ఒక గొప్ప తృప్తి. ఆదిత్య హృదయంలో ప్రతిపాదింపబడిన హృదయాన్ని వాల్మీకి 6 నిమిషాల్లో అందించాడు. 6 నిమిషాల స్తోత్రం. ఆ హృదయం అందుకోగలిగితే నేను స్వామి పట్ల కృతజ్ఞుడను కాలేదు అని ఒక నమ్మకం నాకు ఉంది. అందుకని అటువంటి పరమ పవిత్రమైన స్తోత్రం కనుక మీరు కూడా సాధ్యమైతే ఉపదేశం పొందండి. ఎవరి దగ్గరైనా పెద్దల దగ్గర. దీనివారు చదువుకోకూడదని నిషేధం ఉన్నట్టుగా ఎక్కడ రాయలేదు. కానీ ఉపదేశం పొందితే మంచిది అన్నారు పెద్దలు. కానీ ఎవరైనా మీకు సానుకూల్యత కలిగినటువంటి పెద్దలు లభిస్తే ఆదిత్య హృదయాన్ని ఉపదేశం పొంది చదువుకోండి, మరింత మంచిది. లేదా కనీసం చదువుకోండి, చాలా మంచిది అని మీకు నేను చెప్పడానికి తగినవాడను అని అనుకుంటే ఈ సలహా స్వీకరించండి. అహంకారంతో మాత్రం నేను ఈ మాట చెప్పను అని విజ్ఞాపన చేసుకుంటూ దీని తరువాత 4 మాటలు పాండురంగడి గురించి విజ్ఞాపన చేసి తదనంతరం అయ్యప్ప స్వామి వారి గురించి విజ్ఞాపన చేశారు.